ఏర్పాటు చేయబడిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి చేత రచించబడిన శ్రీ రామాయణ కల్పవృక్ష ప్రవచనాల్లో ఇప్పటికీ 4 కాండలు పరిసమాప్తమైనాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ. సుందరకాండలో కూడా పూర్వరాత్రఖండము, పరరాత్రఖండము 2 ప్రవచనాలైనాయి. 3వ ప్రవచనం అతి ముఖ్యమైన సుందరకాండలో విశేషమైన ప్రవచనం ఉషాఖండం మీద శ్రీ హెచ్విఎల్ ప్రసాద్ బాబు గారు, వీరు తెలుగు సోషల్ స్టడీస్ టీచర్గా పనిచేసి తర్వాత హెడ్ మాస్టర్గా పదవీ విరమణ చేశారు. వారు సుందరకాండలోని ఉషాఖండం మీద వారి ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వామాంకస్థితజానకీం పరిలసత్ కోదండదండం కరే. చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే. బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం. కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం. పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సరస్వతీ స్వరూపమైన సభకు సవినయంగా నమస్కరిస్తూ, ఈనాడు చాలా విశేషమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, సుందరకాండ చెప్పుకుంటున్నటువంటి ఈ రోజున వైశాఖ మాసం అనేది ఒక్కటి లేదనే కానీ దశమి ఉన్నది, మందవాసరము ఉన్నది. స్వామి జన్మించినటువంటి తిథి తర్వాత ఆ వారము 2 కూడా ఉన్నాయి ఈ రోజున. ఆ సుందరుడి గురించి ఈ వారం రోజుల్లో మనం వింటూ ఉన్నటువంటి కథాకథనంలో ముఖ్యమైనటువంటి కథన భాగం కూడా ఈ రోజునే ఉన్నది. కానీ అది చెప్పడం ఈ రోజున నేను అదృష్టంగా భావిస్తున్నాను. రెండవ అదృష్టం ఏమిటి అంటే 87 సంవత్సరాలు మా నాన్నగారికి. ఆయన ఈ రోజున ఇది వినాలి, విని నన్ను ఆశీర్వదించాలి అని ఇక్కడికి రావడం నేను
చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. మరొక్క మారు ఈ సభాపూర్వకంగా వారికి నమస్కరిస్తున్నాను. ఇక కథలోకి వెళ్ళే ముందుగా, ఎందుకంటే ఈ కథలో నా ఆరాధ్య దైవం హనుమత్ స్వామిని చాలాసార్లు ఆయన జాతి పేరు పెట్టి పిలవవలసి వస్తుంది, తప్పదు, కథాకథనం ఉన్నది కాబట్టి. అందుకని ఒక్కసారి ఆయనకి క్షమాపణలు చెప్పుకుంటూ, మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గారు, బల్లా చంద్రశేఖర శాస్త్రి గారు కూడా ఈ పద్యం చెప్తూ ఉంటారు. ఒకనాడు ఆయన సుందరకాండ చెప్తున్నారట. చెప్తూ ఏదో మాట 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 కోతి 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 అని అంటూ ఉన్నారు. అంటూ ఉంటే ఒకరి మీదికి పూనాడు ఆంజనేయ స్వామి. పూని వారితో అనిపించాడట. అది మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి గారి పద్యం. ఎవడుర కోతి నేనటరా, ఈశ్వర తేజమునంజనించి విష్ణువే హృదయంబుగా గల మనోజవ మారుత తుల్యవేగుడన్ నవమదనాభిరాముడన్ నవ్వగు విన్న కొలంది నే కోతినే అగునెడ సుందరకాండమదెట్టులగున్. అది ఆ స్వామి ఈశ్వర తేజంతో జనించినటువంటి వాడు, విష్ణువే హృదయంగా కలిగినటువంటి ఆ స్వామి మనల్ని కూడా కాపాడాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ, నిన్నటి రోజున హనుమత్ స్వామి సింసుపా వృక్షం పైన కూర్చొని ఉన్నారు. ఆయన ఆ వృక్షం పైన కూర్చొని కింద ఉన్నటువంటి సీతమ్మను గుర్తు పట్టి పట్టనటువంటి స్థితిలో ఉండగానే రావణుడు భార్యా సమేతంగా వచ్చాడు, భార్యలతో సహా వచ్చాడు. ఆ భార్యలను తీసుకొని వచ్చి వాళ్ళందరూ చూస్తూ ఉండగా సీతను తనకు లొంగమని బెదిరించడం, అమ్మ తిరస్కరించడం, తరువాత ధాన్యమాలిని రావణాసురుణ్ణి వెనక్కి మళ్లించుకొని వెళ్ళడం, ఈ కథాకథనం అంతా నిన్న జరిగింది. ఇక ఈనాడు ఉషఖండములోకి ప్రవేశించాం. ఉషఖండము, ఉషస్సు. అసలు జీవుడు అంటే కొద్దిసేపు హనుమ ఆచార్యుడు అనేటటువంటి దాన్ని పక్కన పెడితే, హనుమ జీవుడు అని గనక అనుకున్నట్లయితే, ఈ జీవుడు వెతుకుతున్నది దేనికోసం? పరమాత్మ కోసం వెతుకుతున్నాడు. ఆ పరమాత్మ ఎవరు? ఒక్కసారి యుద్ధకాండలోకి గనక వెళ్ళి చూసినట్లయితే, విశ్వనాథ గారి హృదయాన్నే పరిశీలన చేసినట్టయితే, ఈయన ఎవరయ్యా అంటే సూర్యమండల మధ్యాంతర్వర్తి శ్రీమన్నారాయణమూర్తే, రామచంద్రమూర్తి. సుందరకాండలో రాముడు ప్రత్యక్షంగా కనిపించడండి, కానీ ప్రతి అక్షరం అక్షరంలో కూడా, ప్రతి క్షణం క్షణంలో కూడా రామస్వామి ఉంటాడు. నిన్నటి రోజున సీతను అన్వేషిస్తున్నాడు హనుమ, కానీ సీతను అంతకుముందు ఆయన చూడలే. ఎట్లా అన్వేషించగలుగుతున్నాడు అంటే, ఆకృతి రామచంద్ర విరహాకృతి అనేటటువంటిది ఒక గొప్ప పద్యాన్ని నన్ను చెప్పుకున్నారు. అంటే రాముడికి సీతకి అభేదము అనేటటువంటిది ఆయన చెప్పినటువంటి మాట, హనుమ అంతరంగంలో ఉన్నటువంటి మాట. ఇక్కడ వెతుకుతున్నది ఎవరి కోసం అయ్యా అంటే, సీత రూపంలో ఉన్నటువంటి రాముడి కోసం. లేదు, రామస్వామి పనుపున పరమాత్మని వెతకటానికి, జగదంబని వెతకటానికి వచ్చినటువంటి వాడు. అంటే ఈ దర్శనం గనక అయినట్లయితే, సీతామాత గనక కనిపించినట్లయితే, అటు తర్వాత ఆ లంకానగరంలోకి ప్రవేశించేది ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి ప్రవేశిస్తాడు. రామచంద్రమూర్తి ప్రవేశించడము అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి సూర్యమండల మధ్య అంతర్వర్తి ప్రవేశించినట్టు లెక్క. అంటే సూర్యుడు రావటం, లంకలోకి సూర్యుడు రావటం. సూర్యుడు వచ్చేదానికన్నా ముందు ఎవరు వస్తారు? ఉషస్సు వస్తుంది. ఆ ఉషస్సు సీతాదేవి. ఉషకిరణాలు సీతాదేవి యొక్క చల్లటి మాటలు, చిరునవ్వులు.
ఆ చల్లటి మాటలు, ఆమె యొక్క మందహాసం ఈ ఖండికలో మనకు కనిపిస్తుంది, ఈ ఉషఖండంలో. కనుక దీనికి ఉషఖండము అనేటటువంటిది చక్కటి పేరు ఉంచడం జరిగింది. అంతేకాదు కథాకథనంలో ఇంతవరకు ఎన్ని మలుపులు తిరుగుతూ తిరుగుతూ వచ్చినా ఇక జ్ఞానము అనేటటువంటిది, పరమాత్మ జ్ఞానాన్ని అందజేసేటటువంటి, ఎవరికి అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి రావణాసురుడికి జ్ఞానాన్ని ఇవ్వడానికి మూల బీజం నాటేటటువంటి ఖండం ఇది. కనుక ఆ ఉషస్సు అనేటువంటిది రావణాసురుడి మేధస్సులో కూడా అవతరించడానికి అవకాశాలు ఉన్నటువంటి ఖండం. అందుకని ఉషఖండం అన్నారు దీన్ని. రేపు చెప్పుకోబోయేటటువంటిది దివాఖండం అవుతుంది. కానీ ఈ ఉషఖండాన్ని విశ్వనాథ వారు విశ్వనాథుడికి అంకితం చేస్తూ శ్రీకంఠ వియన్నికష పాకాభిముఖ ప్రశస్త ఫల మంజుల తాళీ కుజ మోహన రూపా నాకతరు ప్రతిమ మోహన జటాభారా అంటూ విశ్వనాథుడికి నమస్కరించి కథాకథనాన్ని ప్రారంభిస్తున్నారు. దీనిలో మధ్యాక్కరలు, మత్తకోకిలలు, శార్దూలాలు, మత్తేభాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే విచిత్రం ఏమిటంటే ఈ ఉషఖండాన్ని పరిశీలించిన దానిపైన అలతి అలతి పద్యాలలో, ఆటవెలది తేటగీతి పద్యాలలో గొప్పదైనటువంటి భావాన్ని విశ్వనాథ వారు దీంట్లో అలవోకగా ఇమిడ్చారు ఈ ఖండికలో. అది ఆయన చేసినటువంటి చమత్కృతి, కవితా చమత్కృతి అనేటువంటిది అనిపిస్తోంది. హనుమత్ స్వామి సింసుపా వృక్షం మీద కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చొని ఉన్నటువంటి స్వామి ఎలా ఉన్నారట, అరయగా ఒక్క విత్తనమునందు, అరయగా ఒక్క విత్తనమునందు మహాతరు ఒప్పురీతి అత్తరువున విత్తనమ్ము వలె తా పవమానసుతుండు పోల్చే. సాధారణమైనటువంటి సామ్యం. విశ్వనాథ వారు చూపించినటువంటి పోలికలన్నీ కూడా, ఉపమలన్నీ కూడా నిజ జీవితంలో ఉన్నటువంటి ఉపమలు, వాడుకలో ఉన్నటువంటివే, ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పలా. అరయగా ఒక్క విత్తనమునందు మహాతరువు పురీతి, చిన్న విత్తనంలో మహావృక్షం ఉంటుంది. అట్లానే మహావృక్షంలో విత్తనం ఉంటుంది. ఇక్కడ చిన్న విత్తనం లాంటిది ఎవరయ్యా అంటే, చిన్న విత్తనంలాగా ఉన్నటువంటిది ఆ స్వామి ముందు నేను అనుకోవడం లంకానగరమే అనుకుంటున్నా. అదే సూక్ష్మంగా కనిపిస్తూ ఉన్నది స్వామి ముందు, స్వామి కంటికి. ఎందుకో తర్వాత భావనలో వస్తుంది. కానీ ఆ మహాతరువు మీద ఈ కూర్చున్న స్వామి ఎట్లా ఉన్నాడు? సూక్ష్మరూపం. సూక్ష్మరూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జరావా భీమరూపధరి అసుర సంహారే ఆ చెప్తూ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడికి అశోక వృక్షం మీదకి వచ్చేటువంటి, సింసుపా వృక్షం మీదకి వచ్చేటువంటి సమయంలో కూడా స్వామి సూక్ష్మ రూపంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ మహా తరువును చూస్తే ఆ తరువులో ఉన్నటువంటి విత్తనంలాగా ఈయన అనిపిస్తూ ఉన్నాడు అనేటువంటిది. మహావృక్షం అదా, ఈ మహానుభావుడా అనేటువంటి దాన్ని తర్వాత మనం చూద్దాం. ఆయన అనుకుంటున్నాడు అక్కడ కూర్చొని, నేను తపస్సు చేయటానికి పూనుకున్నప్పుడు నాకు ఈ అమ్మ కనిపించింది. తపస్సు చేయటానికి పూనుకున్నప్పుడు అంటే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్య నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. లంకలో మొత్తం కూడా నిన్న అన్వేషణ చేసి 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 సీతజాడ కానక ఒక కోట గోడ మీద ప్రాయోపవేశానికి సిద్ధపడి కూర్చున్నటువంటి వాడు నమోస్తు రామాయ సలక్ష్మణాయ అనేటువంటి కార్యసిద్ధి మంత్రాన్ని చెప్పుకున్న తర్వాతనే అశోకవనం కనిపించింది. కానీ ఇక్కడ ప్రాయోపవేశానికి కూర్చున్నాడు హనుమాసను. హస్తాదానవు ముఖాదానవు అని, ఎందుకంటే మళ్ళీ సుందరకాండ అంటే వాల్మీకంలోకి వెళ్తావేమో అనేటువంటి భయం బాగా ఉన్నది. ఆయన చేతిలో ఏది పడితే అది తినేసి
జీవితాన్ని ఇక్కడే గడుపుదాం అని చెప్పేసి అనుకున్నటువంటి వాడికి ఆ కార్యసిద్ధి మంత్రం గుర్తొచ్చింది. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని చెప్పినట్టు రామాయణం మొత్తం కూడా మంత్రాలకు మహామాల. దానిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం కార్యసిద్ధి మంత్రం అని చెప్పేసి పెద్దలు చెప్తారు. మనం ఏదైనా సరే ఒక పని చేయటానికి బయటికి వెళ్ళేటువంటి సమయంలో ఈ కార్యసిద్ధి మంత్రం కనుక చెప్పుకుంటే తప్పనిసరిగా విజయం కలుగుతుంది అనేటువంటి చెప్తారు. క్లిష్టమైనటువంటి సమస్యల్లో సుందరకాండే మనకు మహామంత్రం ఇచ్చింది. క్లిష్టమైనటువంటి సమస్యల్లో మనకు జయం కలుగుతుందా కలగదా అనేటువంటి సందేహం ఉన్నటువంటి సమయంలో చెప్పుకోవాల్సినటువంటి మంత్రం జయమంత్రం చెప్తారు. సుందరకాండ చెప్తూ ఈ జయమంత్రం కార్యసిద్ధి మంత్రం చెప్పకుండా నేను ఏనాడు కూడా వేదిక మీద నుంచి దిగలేదు కాబట్టి ఇక్కడ అవకాశం వచ్చింది కనుక ఆ మంత్రాన్ని చెప్పుకుంటాను. జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం. ఇది జయమంత్రం. ఆ హనుమత్స్వామి మనకందరికీ కూడా కార్యసిద్ధిని సకల కార్యాల పట్ల జయాన్ని కలగజేయాలి అని కోరుకుంటూ ఆ స్వామి అనుకుంటున్నాడు, నేను తపస్సు చేయటానికి నిశ్చయించుకున్నప్పుడు జానకీదేవి నాకు కనిపించింది. ఇదంతా దైవకృతం, నా భాగ్యరేఖ. ఏమిటి ఆయన భాగ్యరేఖట అంటే రావణుడు కానీ రాక్షసీ స్త్రీలు కానీ సీతను చంపలేదు. అదే భాగ్యరేఖ. అంతేకాదు భూసుత కూడా ఈ దైత్యరాజును చంపలేదు. ఆమె కూడా నిన్నటి రోజున చెప్పి ఉన్నది రావణుడితో ప్రసంగించేటువంటి సమయంలో, రాముడి ఆజ్ఞ లేదు కానీ లేకపోతే రాముడు రావాల్సిన పని లేదు, నేనే నిన్ను భస్మం చేయగలను అని చెప్పి ఉన్నది. కానీ నా భాగ్యం కొద్దీ ఈమె కూడా ఆ రాజును చంపలేదు. అంతేకాదు ఇంకా అదృష్టం ఏమిటంటే నా వలన ఎవ్వరికీ ఎటువంటి ఆపద కలగలేదు. అప్పటి వరకు కూడా తర్వాత కలిగే ఆపదలన్నీ తర్వాత కలుగుతాయి, లంక మొత్తానికి ఆపదే కలుగుతుంది. అప్పటి వరకు కూడా ఆయన అన్వేషణ చేస్తూ ఉంటే లంకానగరంలో ఎవ్వరికీ కూడా చిన్న ఆపద కూడా కలగకుండానే జరిగింది. ఆయన మళ్ళీ అనుకుంటున్నాడు, ఎవరికీ ఎటువంటి ఆపద కలగలేదు లంకానగరంలో, ఈ దేవికి కూడా నా వలన ఎటువంటి ఆపద కలగలేదు అని చెప్పి అనుకొని సంతోషపడి ఎవడో వానరుడు ఒకడు ఎక్కడి నుంచో 100 యోజనాల సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాడు, సీతను చూశాడు, వెళ్ళాడు అని అంటే ఇది వింతగా ఉంటుంది. ఇంకేదో ప్రయోజనం నెరవేరాలి, నేను చేయవలసినటువంటి పని ఉన్నది. రఘురాముడు నన్ను పంపించాడు, ఆయన ఆదేశం ఏమిటి అనేటటువంటిది సీతకు చెప్పాలి, నేను ఈ దేవికి చెప్పి వెళ్ళాలి. ఈమె శోకమూర్తిలాగా అనిపిస్తూ ఉన్నది ఈ తల్లి. ఈమె వియోగాన్ని భరించడం రామచంద్రమూర్తికి కష్టంగా ఉంది. మర్యాదా పురుషోత్తముడు సనాతనుడు అయినటువంటి ఆ మహానుభావుడే ఈమె వియోగ భారాన్ని తట్టుకోలేకుండా ఉంటే ఆ రామచంద్రమూర్తి యొక్క వియోగాన్ని ఈమె ఎట్లా భరించగలుగుతోంది, ఎలా తట్టుకోగలుగుతోంది? పుట్టెడు దుఃఖంలో ఉంది తల్లి. ఇట్లా ఇంత దుఃఖంలో ఉన్నటువంటి ఆమెను నేను ఎలా పలకరించాలి, ఏమని పలకరించాలి? రామచంద్రమూర్తి యొక్క సమాచారాన్ని నేను ఎట్లా చెప్పాలి? ఒకవేళ ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసి నేను చెప్పాననుకోండి,
ఈమె నమ్ముతుందా? ఈమె నమ్మదు. ఈమెను నమ్మించడం కన్నా సముద్రం దాటడం తేలిక ఆయన అనుకున్న మాట అని చెప్పి, ఎట్లు మొదలుపెట్టుట ఏ భాషలోపల, ఎచట మొదలుపెట్టుటెచటి నుండి, వీరి కన్ను మురిగి వినిపింపవలయును, వేగు చుక్క పొడిచె విన్నునందు. రామచంద్రమూర్తి యొక్క సమాచారం ఆమెకు చెప్పాలి. ఎట్లు మొదలుపెట్టుట, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏ భాషలోపల, ఏ భాషలో నేను మాట్లాడాలి? ఎచట మొదలుపెట్టుట, ఎచటి నుండి. రాముడి కథ అంటే కాస్త కొంచెం కథ, అది యుగ యుగాల కథ. ఆ యుగ యుగాల కథని ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి అంటే పరమాత్మను గురించి చెప్పడం. ఇక్కడ రామకథ అంటే శ్రీరాముడే అన్ని యుగాల్లో ఉన్నాడా? నిన్న కూడా ఎవరో గురువు గారిని వచ్చి అడుగుతున్నారు. రామ అనేటటువంటి పదం హనుమంతుడికి ఇప్పుడే తెలిసింది కదా, ఇంతకు పూర్వం తెలిసింది కాదు కదా, ఇంకొక రామచంద్రుడు ఎవరు అని. ఆయన వేదాలలో ఆరాధించబడ్డటువంటి పురుషుడు రామచంద్రుడు. ఆ రామచంద్రుడు ఈ రామచంద్రుడు అంశావతారుడా లేకపోతే అవతారా అనేటువంటి ఇవన్నీ కూడా చర్చనీయమైనటువంటి అంశాలు కావు. ఎందుకంటే పరమాత్మ పరమాత్మ ప్రతి చోట ఉన్నటువంటి వాడు. ఆయనను గురించి చెప్పడానికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలి? వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కన్ను మొరిగేటట్లుగా చేసి నేను మొదలు పెట్టాలి. వాళ్ళు కన్ను మూయాలి, నిద్రపోవాలి, మత్తులో పడాలి, అప్పుడు ప్రారంభం చేయాలి అని చెప్పి, సమయం అయిపోతూ ఉన్నది. వేగు చుక్క పొడిచె విన్నునందు. ఈ వేగు చుక్క పొడవడం అనేటువంటిది పల్లెటూళ్ళ వాళ్ళు బాగా వాడుకునేటటువంటి మాట. ఆ విన్నునందు ఆకాశంలో వేగు చుక్క పొడవటం ప్రారంభం చేసింది. నేను ఈ సమాచారం ఇవ్వాలి. రామచంద్రమూర్తి పంపితే దూతగా వచ్చాను నేను. దూతలు 3 విధాలుగా ఉంటారు. ఉత్తముడు, మధ్యముడు, అధముడు అన్నటువంటి వాడు. ఫలానా వాడు ఇంటి దగ్గర ఉన్నాడా లేదా చూడు అని అనగానే గబాల్ల పరిగెత్తుకొని వెళ్ళి చూసి ఉన్నాడు అని చెప్పి, మరి ఏం చేస్తున్నాడు ఉంటే అంటే ఏమో నాకు తెలియదు అనేవాడు ఉన్నాడే, వాడు అధముడైన దూత అవుతాడు. అలా కాకుండా చెప్పినటువంటి కార్యం వరకు చెప్పినట్లుగా నెరవేర్చుకొని వచ్చేటటువంటి వాడు మధ్యముడైన దూత అవుతాడు. స్వామి యొక్క కార్య సాఫల్యానికి ఎవరైతే తన బుద్ధిని కూడా ఉపయోగిస్తారో, స్వామి యజమాని చెప్పినటువంటి మాటతో పాటుగా తన బుద్ధిని కూడా ఉపయోగించి భవిష్యత్ కార్యాన్ని ముందుగానే సఫలం చేయగలుగుతారో అటువంటి వాళ్ళు ఉత్తమ దూత అవుతారు. నేను ఉత్తమ దూతను కావాలి. ఉత్తమ దూతను కావాలి అని చెప్పేసినంటే దుఃఖంలో ఉన్నటువంటి సీతను ముందుగా ఓరడించాలి. అంటే ఇక్కడనే హనుమత్ స్వామి యొక్క ఆ ఆలోచన శక్తి అనేటువంటిది. రాముడు సీతమ్మను చూసి అంగుళీయకం ఇచ్చిరమ్మన్నాడు ఆమె నమ్మకపోతే. అంతేగాని ఆమెను ఓరడించు, ఆమె కథలు చెప్పు, ఇట్లాంటివి ఏం చెప్పలా ఆయన. కానీ ఈయన ఉత్తముడైనటువంటి దూతగా ఆలోచిస్తున్నాడు. ఆమె దుఃఖంలో ఉన్నది. దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఎట్లా పలకరించాలి? దుఃఖంలో ఉన్న వారిని పలకరించాలి అని చెప్పి అంటే వారికి ప్రియాతి ప్రియమైనటువంటి విషయాన్ని గురించి చెప్పడం ప్రారంభించాలి. సీతమ్మకు ఆమె సుప్రసన్న వాగ్దేవత క్షోణిజాత అంటారు విశ్వనాథ వారు. సుప్రసన్న వాగ్దేవత అంటే ఆమెతో మాట్లాడటం సులభమైనటువంటి విషయం కాదు. హనుమంతుడికి ఎలా తెలిసింది అంటే ఇంతకు ముందే రావణాసురుడితో ఆమె ప్రసంగం చేసింది కనుక ఆమె ఎంత గొప్ప మాటకారి అనేటువంటిది ఆయనకు తెలుసు. అంతేకాదండి, సీతాదేవి సాక్షాత్తు పరాశక్తి లలితా పరమేశ్వరి దేవి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాలలో ఆమె వెలుగుందేటువంటి వాగ్దేవత అనేటువంటి దాన్ని విశ్వనాథ వారు ఈ చిన్న మాటతో ఇక్కడ మనకు గుర్తు చేశారు, జ్ఞాపకం చేశారు.
ఇటువంటి వాగ్దేవతతో నేను ఎలా మాట్లాడాలి? సద్విషయాలు వింటే సాధువులు ప్రసన్నం అవుతారు. రామకథ కన్నా సద్విషయం ఏముంటుంది అసలు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. అందుకనే అండి ఎన్నిసార్లు రామాయణం విన్నా ఈ మాట బహుశా నేను అనుకోవటం విశ్వనాథ వారి అంతరంగం. మళ్ళీ అవతారికలోకి ఒక్కసారి తొంగి చూసి అని ఉంటారు విశ్వనాథ వారి ఇక్కడ. మరల ఇదేల రామాయణం అన్నతో అన్నమాటే రామకథ కన్నా మంచి విషయం ఏముంటుంది అని చెప్పడం. రామకథ చెప్పాలి. ఎట్లా చెప్పాలి? తన రసంస్కృతమున వినిపింతునన్నను పృథ్వీతనయ సంశయించవచ్చు. భాష సంస్కృతము బ్రాహ్మణ భాష, ఈ రాక్షసేశ్వరుండు బ్రాహ్మణుండు. సంస్కృతంలో భాషణ చేద్దామా అనుకున్నాడు. సంస్కృతంలో మాట్లాడితే సీతాదేవి సంశయిస్తుంది, అనుమానపడుతుంది. కారణం ఏమిటంటే సంస్కృతము బ్రాహ్మలు మాట్లాడుకునేటువంటి భాష ఒకప్పుడు, ఇప్పుడైతే కాదనుకోండి. బ్రాహ్మలు మాట్లాడుకునేటువంటి భాష. ఈ రావణాసురుడు ఉన్నాడే వీడు బ్రాహ్మడు కాబట్టి సంస్కృతంలో మాట్లాడుతుంటే రావణాసురుడే మాట్లాడాడు అని అనుకునేటువంటి అవకాశం ఉన్నది. కనుక అలా మాట్లాడకూడదు. మరి ఎలా మాట్లాడాలి? స్వామి బాగా ఆలోచించాడు. ఆలోచించి అయోధ్యకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక ప్రాకృత భాష ఉన్నది, ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష. దాని పేరు మైథిలీ భాష. ఆ మైథిలీ భాషలో మాట్లాడతాను అని చెప్పి అనుకున్నాడు. అది సీతమ్మకి ఎలా తెలుసు అనేటువంటి ప్రశ్న ఇక అక్కర్లా. ఎందుకంటే ఈమె అయోధ్యలో ఉన్నది కాబట్టి, ఆ ప్రాంతంలో మాట్లాడుకునేటువంటి భాషలో మాట్లాడుతున్నాడు కాబట్టి హనుమంతుడి భాష ఆమెకు తెలుస్తుంది. ఈయనకు ఆ భాష ఎట్లా తెలుసు అనే ప్రశ్నే ఉదయించదు. ఎందుకని అంటే ఈయన సర్వ విద్యాపారంగతుడైనటువంటి వాడు స్వామి, నవ వ్యాకరణ పండితుడు. అట్లా ఒక్కసారి చూశాడు ఈ రాక్షసి స్త్రీలు ఏం చేస్తున్నారు అని. వాళ్ళు కాపలా కాశీ అప్పుడే నిద్ర కులుకుతున్నారు. ఎందుకంటే రాత్రిపూటనేమో వాళ్ళకి పగలు, ఇక వేగు చుక్క పొడిచింది కదా అంటే వాళ్ళకి నిద్ర టైం అయిందనమాట. నిద్ర కుంకుతున్నారు. ఆ నిద్రపోతున్న వాళ్ళని చూసి అనుకున్నాడు, పిచ్చివాళ్ళు లంకలో ఉన్న అగ్గిలాంటి నన్ను గుర్తించలేక నిద్రపోతున్నారు అన్నాడు. చూడండి, ఒక్క చిన్న మాట భవిష్యత్ సూచకం. లంకలో ఉన్న అగ్గిలాంటి నన్ను తెలియక నిద్రపోతున్నారు అని చెప్పి అధిక జాగ్రత్త అవస్థా సంధాయకమైనటువంటి కంఠస్వరం. ఆయన మాట్లాడాలి, ఆ మాట్లాడేటువంటిది జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్త అవస్థలో ఉన్నట్లుగా మాట్లాడాలి. మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నిద్రపోతున్న వాళ్ళకి మెలకువ రాకూడదు. సీతమ్మకి సుస్పష్టంగా తెలియాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి సందర్భం. హనుమ వాగ్వైభవం అనేటువంటి దానికి మళ్ళీ ఇదొక నిలువెత్తు తార్కాణం. ఆ కంఠస్వరంతో ఏదో దూరం నుంచి సవ్వడి వస్తున్నట్టు స్పష్టంగా మాట మాట్లాడుతున్నాడు. కానీ ఆ సవ్వడి, ఆ గొంతు ఎట్లా ఉన్నదంటే ఏదో దూరం నుంచి సవ్వడి వస్తున్నట్లుగా ఉన్నది. అట్లా మాట్లాడుతూ ఆయన ప్రారంభం చేశాడు. ఇక్కడ మత్తకోకిల వృత్తంలో చక్కగా రఘువంశ రాజుల చరిత్రను విశ్వనాథ వారు చాలా పద్యాల్లో ఇచ్చారు. కానీ నేను మాత్రం ఒక్కటే చదువుతాను, కాలాన్ని చూస్తూ కాలం వెంట పరిగెత్తాలి కనుక. తమ్మి చుట్టపు వంగశమ్మున ధారుణీ సులశీలముల్ పమ్మి ధర్మపు బొడ్డులందరు భావవేదుల సంయముల్ నెమ్మి ధర్మము నేలయందున నిల్వబెట్టిన కంజముల్ సమ్ముఖమ్మున వచ్చి నిల్చిన సర్వపుణ్యమయాకృతుల్. చక్కగిది
భజనలు చేసుకోవటానికి కూడా వీలైనటువంటి ఛందస్సు, రసజజభర అనేటువంటి గణాలతో నడిచేటువంటి ఛందస్సు. తమ్మి చుట్టపు వంగ శంభున అంటే సూర్యవంశం అనేటటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టాడు. వాల్మీకేమో రాజా దశరథో నామ్నా రథకుంజర వాజివాన్ అని ప్రారంభిస్తాడు. ఈయన గారు మాత్రం కాళిదాసును కూడా ఆపోసన పట్టున్నారు కాబట్టి విశ్వనాథ అక్కడి నుంచి మొదలుపెట్టారు. సూర్యవంశంలో గొప్ప శీలవంతులైనటువంటి రాజులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ధర్మపు బొడ్డుల లాంటి వాళ్ళు. అంటే బొడ్డు అంటే దేనిని ఆధారంగా చేసుకొనైతే ఒక వస్తువు కానివ్వండి, లేకపోతే ఒక విశేషమైనటువంటి స్థితి కానివ్వండి ఉంటుందో దాన్ని బొడ్డు అంటాం. బొడ్రాయి అనేటువంటి మాట పల్లెటూళ్ళలో ఉన్నది. అంటే అది గ్రామానికి నాభి అన్నమాట. ఆ నాభి అది పవిత్రీకృతమైనటువంటిది. దానికి ఉన్నటువంటి ఆ సర్వశక్తులను బట్టే ఆ గ్రామంలో సుఖశాంతులు ఉంటాయి. అట్లానే పరిపాలించేటటువంటి రాజు గనక ధర్మాన్ని కాపాడగలిగేటువంటి వాడు, ధర్మనిత్యుడు, ధర్మరక్షకుడు, ధర్మసంగరుడు గనక అయినట్లయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రఘువంశపు రాజులందరూ కూడా అటువంటి వాళ్లే. అంతేకాదు వాళ్ళు వేదశీలురు, సంయములు అని చెప్తున్నాడు. వేదం తెలిసినటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, ధర్మాన్ని నేలపైన నిలపటానికి స్తంభాల లాంటి వాళ్ళు, ధర్మాన్ని స్థాపించేటువంటి కంబాల లాంటి వాళ్ళు అని అక్కడి నుంచి రామకథను ప్రారంభం చేసి, ఆ వంశంలో దశరథుడు అనే రాజు ఉన్నాడు. ఆయన బహుకాలం భూమిని పరిపాలన చేశాడు అని చెప్పుకుంటూ దీంట్లో ఇవాల్టి సంఘటనలోనే 3 సార్లు రామకథ వస్తుందండి. కనుక ఈ రామకథను సుందరకాండ ఒక వారం రోజులు చెప్పుకునేటువంటి సందర్భంలో రామకథను 1కి 2 సార్లు చెప్పుకోవచ్చు. కానీ ఇది తగినటువంటి సమయం కాదు. అయినా అందరూ కూడా రామకథను సంపూర్ణంగా ఎరిగినటువంటి జ్ఞానులు ఎదురుగుంటా కూర్చొని ఉన్నారు. కనుక అక్కడ నుంచి సూర్యవంశపు రాజుల కీర్తి కాంత దగ్గర నుంచి ప్రారంభం చేసి ఆయన రామకథ అంతా చెప్పుకుంటూ ఎక్కడి దాకా వచ్చాడయ్యా అంటే, సీతా వియోగ దుఃఖంలో కిష్కిందకు చేరినటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవునితో సఖ్యం చేశాడు. తనతో పాటు సమానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సుగ్రీవునికి దుఃఖాన్ని బాపాడు. సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజును చేశాడు. అటు తర్వాత సుగ్రీవుడి ఆజ్ఞతో సీతాన్వేషణం కోసం నేల 4 దిక్కులా కపులందరూ బయలుదేరారు. అట్లా బయలుదేరినటువంటి వాళ్ళలో దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి వాడిని, శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటి వచ్చినటువంటి వాడిని నేను అని చెప్పి తాను లంకకు చేరినంత వరకు ఉన్నటువంటి కథంతా చెప్పాడు. ఈ కథంతా వింటూ ఉంటే సీతాదేవికి పులకాంకిత గాత్ర అయిందట. ఆమె సీత సింసుపా వృక్షం పైన అట్లా చూసింది. పైనుంచి వినపడుతోంది కదా అని. పైన ఎవరు కనిపించారు? పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు పరమ సత్వమూర్తి పరమసూరు పరమవాంగ్మి మరియు పరమ మౌనాకారు చూచే చెట్టు మీద క్షోణి జాత. ఆమె స్వామికి ఉన్నటువంటి లక్షణాలు 5 లక్షణాలు ఇక్కడ చెప్పింది. ఆయన ఆకారమేమో ఒక మునిలాగా మౌనంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నట్ట మౌనాకారం. అది పోతే ఇక ఆ లక్షణం ఏమిటంటే పరమ బుద్ధిమంతుడు ఆయన స్వామి. ఆకారంలో భీకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. అంత భీకరమైన ఆకారం ఉన్న సత్వగుణం కలిగినటువంటి వాడు, సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు. పరమసూరుడు ఆయన, పరమ వాంగ్మి, మాట్లాడడంలో ఆయన్ని మించినటువంటి వారు ఎవ్వరూ లేరు. అటువంటి వాడు. అటువంటి వాడిని ఈ క్షోణిజాత చెట్టు మీద నుంచి చూసింది. చూచే చెట్టు మీద క్షోణిజాత అనేటువంటి మకుటంతో 6 పద్యాలు రాశారు విశ్వనాథ.
ఆయన ఎట్లా ఉన్నట్ట, మనం అందరం కూడా హనుమంతుడు అనగానే ఏవో రంగురంగుల బట్టలు, కొంతమంది ఆకుపచ్చ బట్టలు తగిలిచ్చేస్తాం, కొంతమంది ఎర్ర బట్టలు ఆయనకి తగిలిచ్చేస్తాం. ఆయన ఒంటి మీద సింధూరం పూసుకున్నదైతే నిజమే, కానీ దాంట్లో అది సప్రమాణికంగానే చెప్తారు. కానీ ఆయన ఎర్ర బట్టలు కట్టుకొని లేకపోతే ఆకుపచ్చ బట్టలు కట్టుకొని తిరగడండి. ఆయన ధరించేటువంటి తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. సీతమ్మ చూసినప్పుడు కూడా తెల్లటి నారచీర ధరించి ఉన్నారు. ఆయన తెల్లటి జంజాన్ని ధరించి ఉన్నారు, బ్రహ్మచారి వేషంలో ఉన్నారు. సింసుపాశాఖ దగ్ధంబు చేయునట్టి వహ్ని వనమెల్లయును భగ్న పరుపనట్టి ప్రణయ పరమా పవమాను విలయమాను రుద్రరూపు చూచ శాఖాంతరమున క్షోణిజాత. ఆయన ఎట్లా ఉన్నట్టంటే సింసుపా వృక్షాన్ని దగ్ధం చేయడానికి వచ్చి అగ్ని కూర్చున్నదా అన్నట్లుగా ఉన్నాడు. అంటే స్వామి అమితమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆ స్వామి. అంతేకాదు ఆ పవమానసుతుడు, అక్కడ అగ్ని అన్నాడు, ఇక్కడ పవమానుడు అంటున్నాడు. అంటే అగ్నికి గనక వాయువు తోడైనట్టయితే మొత్తం దహించబడుతుంది అనేటువంటిది చెప్పడం. ఆయన విలయ రుద్రరూపుడు గనక అయినట్లయితే అగ్నికి వాయువు తోడవుతుంది అనేటువంటిది చెప్తూ ఈమెకు ఎట్లా కనిపించట అంటే, బహుశా నేను అనుకోవటం అది కోదండరామాచార్యులు గారు చెప్పాలి, సీతాదేవి అగ్నిది ఉపాసిస్తారేమో అనేటువంటిది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా సందర్భాల్లో అధ్యాత్మ రామాయణం కానివ్వండి, మొల్ల రామాయణంలో కూడా ఉన్నది ఈ ప్రయోగమే. అట్లానే విశ్వనాథ వారు చెప్తున్నారు, వాల్మీకంలో కూడా చెప్పారు. అగ్నిని గురించి ఆమె ప్రార్థన చేయటం, ఉపాసన చేయటం అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. అంటే మనం ఏ దేవతనైతే ఉపాస్య దేవతగా మనం ఎంచుకుంటామో ప్రతి దానిలో కూడా ఆ దేవత ప్రత్యక్షం అవుతారు. అవుతేనే నిజంగా మనం ఉపాసకులం అవుతాం, లేకపోతే అబద్ధాలే. కానీ హనుమంతుడిని చూడగానే అగ్నిదేవుడిలాగా అనిపించింది. ఆ అగ్నిదేవుడు ఎట్లా ఉన్నాడు? విలయమానుడు రుద్రరూపుడిలాగా ఉన్నాడు. ఈ విలయమానుడు రుద్రరూపుడు అనేటువంటిది జయత్యతివలో రామో ఇందాక అన్నటువంటి చోటున వస్తుంది. ఆ శాఖాంతరంలో చూసింది. చూసి ఒక్కమారు కళ్ళు దించుకొని మళ్ళీ ఒక్కసారి కళ్ళు నులువుకొని మళ్ళీ పైకి చూసింది. చిన్న కోతి, ఇంత చిన్న కోతి 100 యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి సాగరాన్ని దాటి వచ్చిందా? నాకు నమ్మబుద్ధి కావటం లేదు అని చెప్పి, నమ్మబుద్ధి కాకపోతే అనుమానం ఏమిటి? రాక్షసులు ఎవరో వచ్చారు అని. తొందరగా వచ్చే అవకాశం ఎక్కడ ఉన్నది? దగ్గర ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. కనుక నిద్రపోతున్న రాక్షసి స్త్రీలను లెక్క పెట్టుకుందట. లెక్క పెట్టుకొని లెక్క సరిపోయింది అంటే ఈ కోతి ఈ రాక్షసి స్త్రీ అయితే కాదు, లెక్క సరిపోయింది అని అనుకున్నది. మరి లెక్క సరిపోయింది, కానీ పైన కోతి ఉన్నది. ఎవరు? రావణాసురుడేమో, మాయ రూపంలో వచ్చాడేమో అని చెప్పి, కనుమూసి తెరిచేంతలో మాయ చేయగలవాడు కదా వీడు అని చెప్పి అనుకుంటూ మళ్ళీ ఒక్కసారి అనుకుంటుంది, నాకు కల వచ్చింది. తెల్లవారుజామున కదా కల వచ్చింది. కలలో కోతి కనిపించడం కీడు అంటారు కదా, ఇది కల? నిజంగా కలేనా అని చెప్పి కళ్ళు నులుముకున్నది. కానీ ఆమె అనుకుంటోంది, రామ వియోగ దుఃఖంతో నిరంతరం అనుక్షణం పరితపించే నాకు నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? నిద్ర వస్తే కదా కల రావటానికి. ఇది స్వప్నము కాదు, నేను మెలకువగానే ఉన్నాను కదా. అంతరంగం కాసేపు అది చెప్తుంది, కాసేపు ఇటు చెప్తుంది. ఇది కల కాదు అని కాసేపు అనిపిస్తుంది, కాసేపు కలే, ఇది నిజంగా కలే అని అనుకుంటోంది.
నిజంగా కళ అని ఎందుకు అనుకుంటోందిట అంటే, గత 10 మాసాల నుంచి నేను చూస్తున్నాను, ఈ తోటలో వానర వాసనే లేదు. రావణాసురుడు ఆ లంక ఎక్కడ ఉన్నది అంటే సముద్రంలో ఉన్నది. సముద్ర మధ్యంలో ఉన్నటువంటి దానికి ఎత్తైన కోట కూడా కట్టాల్సిన పని లేదు అసలు. కానీ ఆయన పెద్ద కోట కూడా కట్టాడట. ఎందుకు కట్టాడు అని చెప్పేసినంటే, దేవతల భయానికి కట్టాడా? కాదు, దేవతల పైనుంచి అయినా రాగలరు. ఆయనకి భయం ఎవరై అంటే నరులు, వానరులు. వానరులు ఎగిరి ఎక్కలేనంత ఎత్తులో ఆ కోట కూడా కట్టాడు. కాబట్టి లంకా నగరంలో కోతుళ్ళు ఇవ్వండి. 10 నెలల్లో ఆమె చూడలేదు. కనుక ఇది కళ. కళలో కోతి కనిపించింది. ఇప్పుడు సాగరం దాటి ఈ కోతి వచ్చాను అని చెప్తోంది. నేను నమ్మలేను. నిజంగా కోతి ఉందా? తన భ్రమ అనుకుంటోంది. పైన చెట్టు మీద కోతి లేదనుకుంటోంది. అనుకొని మళ్ళీ తల పైకెత్తి చూసింది. ఆ కోతి ఉందా, వెళ్ళిపోయిందా అని అనుకుంటోంది. అనుకుంటూ తల పైకెత్తి చూస్తూ, అయినా అన్నిటికీ సిద్ధపడ్డా నేను. నాకు ఇట్లాంటి కళ రాకూడదు. కళ కాదిది, నా ఊహ ఏమో. వచ్చును రామచంద్రుడని వాంఛయు, వచ్చును రామచంద్రుడని వాంఛయు, ఊహ పొనర్చి లోననా వచ్చుట కోతి కావలసి వచ్చను చెప్పగా, కోతి కోసమై వచ్చను కోతి రాజ్యమును వాలియు ఆతని తమ్ముడక్కట, ఎచ్చటి కచ్చటే అతుకులన్నీయు గొంతిమ కోరికల్వడెన్. రాముడు రావాలి అనేటువంటి కోరిక నా మనస్సులో ఉన్నది కదా, రాముడు వస్తాడు అనేటువంటి వాంఛ నా మనస్సులో ఉన్నది కాబట్టి, కోరిక ఎప్పుడైతే ఉంటుందో ఊహలు అప్పుడు వస్తాయి. ఆ కోరికను బట్టి వచ్చినటువంటి ఊహ, నా కోరిక తీరాలి కాబట్టి ఒక ఊహ వచ్చింది. ఆ ఊహ ఏ రూపంలో వచ్చింది? కోతి రూపంలో వచ్చింది. ఊహ కోతి రూపంలో రావటం ఏమిటండి? ఒకటే చిన్న మాట, దీంట్లో వేరే అంతరార్థాలు ఏం లేవు. మనస్సు కోతి కనుక దానికి వచ్చే ఊహలన్నీ కోతి ఊహలే. అందుకనే అమ్మ అనుకుంటోంది, ఊహ కోతి రూపంలో వచ్చింది, ఇది నీది ఊహ, నీది పిచ్చి భ్రమ అని చెప్పడానికి కోతి కావలసి వచ్చింది. ఈ ఒక్క కోతి కోసం అబ్బో ఒక కోతి రాజ్యం, దానికి ఒక రాజు వాలి అనేటువంటి వాడు, వాడికి ఒక తమ్ముడు, అక్కటక్కట ఎన్నెన్ని ఊహలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అతుకుల బొంతలాగా ఉన్నది, అతుకులలాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు. అంటే ఒక రాజ్యం ఉంటే బాగు, కోతి రాజ్యం, దానికి రాజు సుగ్రీవుడు అయి ఉంటే బాగు, ఆయన అన్వేషణకు పంపిస్తే బాగు అని ఊహించుకున్నానేమో, అందుకని ఇవన్నీ వచ్చినాయేమో అని చెప్పి అనుకుంటోంది. ఈ మనస్సు చలించకుండా మానకున్నది. ఒక్క లిప్తలో సహస్ర శకలంబులగు వేళ, ఒక్క లిప్తలో సహస్ర శకలంబులగు వేళ ఈ మనస్సు చలించకుండా ఉండటం లేదు, వాంఛించకుండా ఉండటం లేదు. అంటే ఒక లిప్త కాలంలో 1000వ వంతు కూడా ఈ మనస్సు చలించకుండా ఉండటం లేదు, ఊహించకుండా ఉండటం లేదు. కనుక ఆ క్షణకాలంలోని భాగంలోనే కొన్ని వేల కపులను ఈ మనస్సు సృష్టించుకున్నది. సీతాదేవి అనుకుంటూ ఉన్నది, కపులను సృష్టించుకున్నదట. ఈ ధనుజుడు ఎదురుగా వచ్చి ఏమీ చేయలేక ఏవేవో పథకాలు ఎత్తుతున్నాడు రావణాసురుడు అనుకున్నది. అనుకొని అన్నకు తమ్ముడు తోడున్నాడు, తమ్ముడికే అన్న తోడున్నాడు. వస్తే ఇద్దరు వస్తారు కదా, ఒక్కడు కాదుగా వచ్చేది. వస్తే ఇద్దరు వస్తారు, అన్నదమ్ములిద్దరు. అక్కడ ఇంతకు పూర్వం వనవాసం చేసేటువంటి సమయంలో రాముడికి ఆహారాన్ని నేను వండి పెట్టేదాన్ని.
ఇప్పుడు లక్ష్మణుడు వండి పెడుతున్నాడేమో. పాదరక్షలు లేకుండా, పాదుకలు లేకుండా రామచంద్రమూర్తి అడవులలో తిరుగుతూ ఉంటే ఆ ముళ్ళు రాళ్ళు గుచ్చుకొని ఆయన కాళ్ళు పగిలిపోతే, ఆ కాళ్లకు పుండ్లవుతే, నేను ఆ కాళ్లకు ఇందుప నూనె రాచి నా పైటతో విసిరి సేవ చేసేటువంటి దాన్ని. ఇప్పుడు లక్ష్మణుడు ఆ పని చేస్తున్నాడేమో. పతి సేవా భాగ్యానికి దూరమైనాను నేను. అయ్యో స్వామి పదంబులే ముయ్యేటి కృపీట సీతముని తపముల్ కయ్యలు కోసిన నాదగు పయ్యదయొక్కటియే పాద పరిచర్య కగున్. చిన్న కంద పద్యంలో గంగానది పుట్టుగా చెప్పారు. స్వామి పాదమహత్యాన్ని గురించి శరణాగతి చేసేటువంటి సందర్భంలో లేదా అర్చన చేసేటువంటి సందర్భంలో పాదాల దగ్గర నుంచే ఎందుకు మనం పూజ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటిది కూడా ఇక్కడనే ఉన్నది. పాదము, పా అంటే జ్ఞానము అని, దా అంటే ఇచ్చేటువంటిదని ఒకానొక వ్యాఖ్యానాన్ని కూడా చెప్పారు. జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి పాదం. ఇక శ్రీహరి పాదాలు మున్నేటికి నిలయమైనటువంటివి. మున్నేరు, 3 చోట్ల ప్రవహించేటటువంటి ఏరు గంగా. ఆకాశంలో ఉంటుంది, భూమిలో ఉంటుంది, పాతాళంలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆకాశమున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి. ఆయన ఏదో వ్యంగ్యంగా రాశాడేమో కానీ పద్యం, కానీ 3 చోట్ల ఉండేటువంటిదే. ఆ మున్నేటికి అయ్యో స్వామి పదంబులే ముయ్యేటి కృపీట సీతముని తపముల్. గంగానది కృపీటము అంటే కాలువ అని. గంగానది కాలువలుగా ప్రవహిస్తూ ఉంటే ఆ గంగానది కాలువల ఒడ్డున ఎవరైతే ఉంటారు అంటే మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అందుకని స్వామి అంటే ఇక్కడ మనం ఉత్ప్రేక్షే, దీంట్లో ఉపమ కూడా కాదు. స్వామి ఆ అడవులలో నడుస్తూ ఉంటే ఆ స్వామి కాలికి అయినటువంటి గాయాలలో నుంచి కారేటటువంటి ఆ చిన్న చిన్న నెత్తురు బిందువులే ఉన్నాయి కానివ్వండి, లేకపోతే ముళ్ళు గుచ్చుకొని కాసినటువంటి కాయలే ఉన్నాయి. అటువంటి వాటిని అమ్మవారు ఎట్లా భావిస్తూ ఉన్నది అంటే, దానిలోంచి కారుతూ ఉన్నటువంటి, ఆయనకు నొప్పి కలిగిస్తూ ఉన్నటువంటి ఆ రక్తము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవి గంగానది యొక్క కాల్వలు. అక్కడ పక్కన కాయలు కాసి ఉన్నటువంటి ఉన్నాయే అవే తపస్సు చేస్తున్నటువంటి మునులు, స్వామి పదాలను ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు. వాటిని కయ్యలు కోసిన నాదగు పయ్యదయొక్కటియే పాద పరిచర్యగున్. అవి ఇబ్బంది పెడుతూ ఉంటే నా పైటతో నేను విసిరేటటువంటి ఆ వీవన ఏదైతే ఉందో అదే స్వామికి పరిచర్య అవుతుంది. అంటే ఇబ్బంది పెట్టడం ఏమిటి? భక్తుడు అనేటువంటి వాడు భగవంతుడిని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఆ ఇబ్బంది పెట్టడమే భగవంతుడికి ఇష్టం. ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉండవలసిందే. ఎందుకని ఇబ్బంది పెట్టడం అంటే నిరంతరం కూడా స్వామి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపందగుందీనుని అని చెప్పి అంటూ ఉంటే అది ఆయన్ని ఇబ్బంది పెట్టడమే. మా గురువు గారు సుచంద్ర గారు అంటుండేవాడు ఒక మంచి పదం. సార్ మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టామా అని అంటే ఇది తీయని బాధ అనేవాడు ఆయన. ఆ తీయని బాధ ఇది పాద పరిచర్యతో. నేను అక్కడ స్వామి, ఇక్కడ నేను, మా మధ్యన సాగర తరంగాలు తప్ప ఏమీ లేవు. మనస్సున సృష్టించుకున్న కోతి ఒక్కటి ఇప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు ఏమీ లేవు. కానీ ఇది విపరీతమైనటువంటి ఊహ. మేము 2 నెలల్లో తిరిగి వస్తామని భరతముని ఊహ. అంతా ఊహించుకుంటున్నారు. భరతముని అంటే భరతుడు మౌనిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని భరతముని అంటున్నారు విశ్వనాథ వారు. 2 నెలల్లో తిరిగి వస్తాను అని రాముడు చెప్పాడు కదా. 15వ సమవచ్చిన నిమిషంబున అక్కడ ఉండాలి అని చెప్పేసి నేను అన్నాడు. కానీ ఆయన భరతుడు ఊహిస్తున్నాడు.
ఆయన ఊహ ప్రకారం అత్తలకి చెప్పాడు 14 సంవత్సరాలు పూర్తి కాగానే రాముడు వస్తాడు అని. కనుక అత్తలు కూడా ఊహిస్తూ ఉన్నారు. నా చిత్తము మాత్రం వాళ్ళంతా మేము వస్తాము అని ఊహిస్తుంటే నా చిత్తము మాత్రం కోతి ఊహలు చేస్తూ ఉన్నది అనుకున్నది సీతమ్మ. అనుకోగానే భరతుడు అత్తలు గుర్తు రాగానే ఇల్లు గుర్తొచ్చింది, అయోధ్య అంతఃపురం గుర్తొచ్చింది, అక్కా చెల్లెళ్ళు గుర్తొచ్చారు, వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చాడు. మేము అక్కా చెల్లెళ్ళం అంతా కూడా కలిసి ఒక్క చోట ఉంటాము అని ఒక్క ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు మా నాన్న. కలిసి ఉంటాము అనుకున్నాడు, ఊహించాడు. కానీ మాకు మాత్రం ఈ స్థితి వచ్చింది. మరిది అయ్యరాజు మాండవి రాణియవు అనిన సంతసంబు అప్పుడెవుడిగే, నాదు చిన్ని చెల్లి నాకంటే సన్యాసి ఇంతి అయ్యే వీరి ఇల్లు పట్టి. భరతుడు రాజైనాడు, మాండవి మహారాణి అవుతుంది అని చెప్పి నేను సంతోషపడ్డాను. కానీ అంతలోనే ఆ సంతోషము ఆవిరైపోయింది. భరతుడు వచ్చాడు, రాముడు ఎట్లాగైతే సన్యాసిలాగా ఉన్నాడో ఈయన కూడా సన్యాసం స్వీకరించాడు. ఆ మునివేషంలో పాదుకలు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఊర్మిళ ఎట్లాగైతే అక్కడ తపస్సు చేస్తూ ఉన్నదో మాండవి పరిస్థితి కూడా అంతే అయింది. నాకంటే సన్యాసి ఇంతి అయింది, నాకన్నా సన్యాసి. నాకన్నా సన్యాసి అంటే ఏమో చాలా కాలం రాముడి పక్కనే ఉన్నది. 1 ఏడాది నుంచే కదా రాముడి పక్కన లేంది. కానీ మాండవి మాత్రం భరతుణ్ణి విడిచిపెట్టి చాలా కాలంగా ఉన్నది. ఆమె అయోధ్యలో ఉన్నది, ఈయన నందిగ్రామంలో ఉన్నాడు. అందుకని పెద్దవాళ్ళు చేసినటువంటి రచనలు కనుక చదువుతూ ఉంటే పాత కథలు గుర్తొస్తాయి, కొత్త కథలు గుర్తొస్తాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినటువంటి పురాతనమైనటువంటి కథలు కూడా చాలా గుర్తొస్తాయి, గ్రంథాలన్నీ కూడా. అందుకని చదివేటప్పుడు విశ్లేషణాత్మకంగా చదవాలి అని పెద్దలనేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నాకన్నా సన్యాసి అయింది కదా పాపం. ఇంకొక పాపం కూడా అన్నది. ఎవరికయ్యా ఇంకొక పాపం అంటే తాత సుమంత్రుడు. అయ్యో పాపం, సుమంత్రుడు ఎంతకాలం నుంచి రాజ్యభారాన్ని మోస్తూ ఉన్నాడు. ఆయన ఇక్ష్వాకుల కాలం నాటి వాడు సుమంత్రుడు. రాజ్యభారాన్ని మోస్తూ ఉన్నాడు, ఇప్పటికీ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు కాబోలు అనుకుంటూ తనకు వచ్చినటువంటి దుస్వప్నానికి చింతిస్తూ, దుస్వప్నం వచ్చింది అంటే కోతి కనపడటం దుస్వప్నం వచ్చింది. కానీ ఈ దుస్వప్నంలో సుఖం ఉన్నది, అదే తీయటి బాధ. దుస్వప్నంలో సుఖం ఏమిటా సుఖము అంటే రామకథా శ్రవణ సుఖం ఉన్నది. ఆ రామకథా శ్రవణ సుఖం కాస్త ఈ రాక్షసీ స్త్రీలకు మెళకువ వస్తే అది ఎగిరిపోతుందేమో అని దిగులు పడి చెట్టు పైకి చూసింది. చూస్తే చెట్టు కొమ్మ మీద కదలికలు కనిపిస్తూ ఉన్నాయి. అనుకున్నది నిజంగానే కోతి ఉన్నది అక్కడ. చెట్లు ఆకులు కదులుతున్నాయి. జంతువుల లక్షణం, ఎవరైనా తన వైపు చూస్తున్నారు అనుకుంటే అక్కడ ఒక్క చోట ఉండదు, అటు ఇటు కదులుతుంటూ ఉంటుంది, రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉంటుంది. కాబట్టి నేను దాని వైపు చూస్తున్నాను అని అనుకొని అది అటు ఇటు కదులుతున్నది. నేను చూడకుండా ఉంటే అది అక్కడే ఉంటుంది కదా, అక్కడే ఉంటే ఒక రామకథ మళ్ళీ వినిపిస్తుంది అనేటువంటి ఆశ, భర్త మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ కోతి వచ్చింది నిజమే. 10 నెలల నుంచి నేను చూస్తూ ఉన్నాను, సముద్రం పైనుండి చల్లటి గాలి ఎప్పుడూ రాలే, కానీ ఇప్పుడు వస్తోంది చల్లటి గాలి. కనుక ఈ కోతి ఇక్కడికి వచ్చినటువంటి యథార్థమే అని చెప్పి అనుకుంటూ ఉండగా ఎప్పుడు చెట్టు దిగాడో తెలియదు, ఎప్పుడు ఆమె ముందు నిలబడ్డాడో తెలియదు, గాలిలో నుంచి పుట్టుకొని వచ్చినట్లుగా సీత ముంగిట హనుమంతుడు నిలబడ్డాడు. ఆమె ఎదురుగా నమస్కరిస్తూ నిలబడ్డాడు. ఆయన ఎట్లా ఉన్నట్ట అంటే పగడాలు ముద్ద కట్టినట్లు ఉన్నాడట. విశ్వనాథ వారు
ఆ స్వామిని కనుక దర్శనం చేసుకోకపోయినట్లయితే వర్ణన చేయలేరండి ఆయన. ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకొని కథ చెప్పి నడిపించారు అని నేను అనుకుంటున్నాను. ఆయన పగడాలు మూట కట్టినట్లు ఉండి నేలపైన సాగిలపడి సీతకు అల్లంత దూరంలో నిలబడ్డాడు. నిలబడి, అమ్మా, నేను ఒక స్త్రీరత్నం కోసం అన్వేషిస్తూ ఉన్నాను, నువ్వు ఎవరో నేను తెలుసుకోవచ్చా? వశిష్ఠుని వీడిన అరుంధతివా నువ్వు? ఇంద్రుని విడనాడిన శచీదేవివా? చంద్రుని కాదని వచ్చిన రోహిణివా? అగ్నిశిఖా సామ్రాజ్యాన్ని ఎడబాసి వచ్చినటువంటి శచీదేవివా? స్వాహాదేవివా? సావిత్రివా? నా భాగ్యం కొద్దీ నేను ఎవరికైతే కోసమైతే వెతుకుతున్నానో ఆ సీతవు నువ్వేనా? రఘురామి భార్యవా? ఎవరు నీవు చెప్పమ్మా అని అడుగుతున్నాడు ఆయన నిలబడి. అడుగుతుంటే ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పటల్లా ఆమె చెప్పక, నీవు నిజంబుగ కపివేనా? ఇంకా ఆ సందేహం పోవటల్లా ఆమెకు. నీవు నిజంబుగ కపివేనా? వంచన కొలది వచ్చినావా కపివై? నీవు భయంకరమూర్తివి, నీ వాక్కున మెత్తదనమ్ము నెగడునుగాకన్. నువ్వు నిజంగా కోతివేనా? లేకపోతే నన్ను మోసం చేయటానికి ఈ రూపంలో వచ్చావా? ఎవరు నువ్వు? నీ ఆకారం చూస్తే భీకరంగా ఉన్నది, వాక్కు మాత్రం మెత్తదనం కనపడుతూ ఉన్నది. ఎవరు నువ్వు అని చెప్పి అడిగింది. అడగగానే, అమ్మా, నేను నిజంగా కోతినే, నువ్వు రామపత్నివేనా చెప్పమ్మా అని అడిగాడు. అడగగానే ఆమె చెప్పింది, అవును, నేను ధర్మవీరుడైనటువంటి దశరథ మహారాజు గారి కోడల్ని. ఇక్కడ వాల్మీకి కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు. నేను ఫలానా వాడి భార్యని అని చెప్పుకోవడం కాదండి చేయవలసిన పని, ఫలానా వారి ఇంటి కోడల్ని అని చెప్పుకోవాలి. స్త్రీ చెప్పవలసినటువంటిది. ఎవరైనా పరిచయం అడిగినప్పుడు మొట్టమొదటగా అది చెప్పాలి. అటు తర్వాత వారి ఫలానా అబ్బాయి ఉన్నాడే, వారు మావారండి అనేటువంటిది తర్వాత చెప్పుకోవాలి. అంతేగాని మామగారిని గురించే చెప్పుకోవాలి. దశరథ మహారాజు కోడల్ని, ధర్మవీరుడు వనవాసి అయినటువంటి రఘురాముడి యొక్క ధర్మపత్నిని ఆయన మిథిలా నగరంలో శివధనస్సును ఎక్కుపెట్టి విరిచి నన్ను అర్ధాంగిగా చేసుకున్నాడు. అటు తర్వాత అయోధ్యలో మేము కాపురం ఉంటున్నటువంటి సమయంలో మా పిన్నత్త కోరిక పైన మేము అడవులకు వచ్చాము. ఆ అడవులలో ఉన్నటువంటి నాకు ఇటువంటి ఆపద కలిగింది అని చెప్పి ఆమె చెప్పింది. అంటే రామకథను మళ్ళీ ఆమె చెప్పింది కొంత. అనగానే హనుమంతుడు సంతోషపడ్డాడు. ఎందుకు సంతోషపడ్డాడు అంటే, తాను ఇంతకుముందు కథను ఎక్కడి దాకానైతే చెప్పాడో ఆ కథకు ఈమె చెప్పినటువంటి కథకు సరిపోలిక వచ్చింది. ఆయన వదిలిపెట్టిన చోట ఏమో మొదలుపెట్టింది అన్నట్టుగా ఆ కథనం ఉన్నది కాబట్టి ఆయన సంతోషపడ్డాడు. సంతోషపడి నమస్కరించి, తల్లి, నిన్ను చూశాను, పర్ణశాల నుంచి రావణాసురుడు అపహరించుకొని రావటం వరకే నీకు తెలుసు. అటు తర్వాత మారీచుణ్ణి సంహరించి వెనుకకు తిరిగి వచ్చినటువంటి రామచంద్రమూర్తికి పర్ణశాలలో నీ జాడ తెలియలేదు. అన్వేషిస్తూ చెట్టుని పుట్టని అడుగుతూ సీతా సీతా అని రోదిస్తూ ఆయన అడవుల పడి నీ జాడ కోసం తిరిగాడు. ఆ తిరుగుతూ ఉన్నటువంటి వాడికి జటాయువు ద్వారా నీ జాడ తెలిసింది. దక్షిణ దిక్కుగా నిన్ను ఒక రాక్షసుడు తీసుకొని వెళ్ళాడు అనేటువంటి విషయం తెలిసింది. అందుకని ఈ దిక్కుగా వచ్చాడు, దక్షిణ దిక్కుగా వచ్చి సుగ్రీవుడితో సఖ్యం చేశాడు అని చెప్పి నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలుసుకున్నాడు దక్షిణ దిక్కులో రామచంద్రుడు అని చెప్పాడు. జటాయువు చనిపోయినాడు, రాముడు అంతిమ సంస్కారాలు జటాయువుకు చేశాడు
అని చెప్పి ఎప్పుడైతే హనుమంతుడు చెప్పాడో బిట్టుగా దుఃఖించిందండి సీత. తాతా అని ఏడ్చింది, ఎలుగెత్తి దుఃఖించింది. ఆమె దుఃఖిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి ఒక్క అడుగు ముందుకు వేశాడు. అంటే ఆప్తులైన వాళ్ళు దుఃఖంలో ఉంటే ఊరడించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఉన్నటువంటి స్వామి ఒక్క అడుగు ముందుకు వేశాడు. వేయగానే ఈమెకు భయం వేసి వారించింది. వారించటమే కాదు, అప్పుడు సన్యాసి వేషంబు ఇప్పుడు బ్రహ్మచారి వేషంబు ఏటికి సాధువేషము నెదవు అసాధువై నీదు ఊహలోన సాధువులు ప్రశ్రయార్హులౌ చదురు కాదే. ఒరే రావణ, అప్పుడేమో సన్యాసి వేషం వేసుకొని వచ్చావు, మోసం చేసావు. ఇప్పుడు బ్రహ్మచారి వేషం వేసుకొని వచ్చావు, మళ్ళీ మోసం చేస్తున్నావు. నువ్వు వేస్తున్నవి సాధు వేషాలు, కానీ నీ ప్రవర్తన అసాధు ప్రవర్తన. అసలు నాకు అనుమానం, నీ దృష్టిలో సాధువులు అనేవాళ్ళు గౌరవించదగినటువంటి వాళ్ళు కాదా, ప్రశ్రయార్హులు కాదా? అంటే వేషాన్ని బట్టి స్వభావం ఉంటుంది అని. రాజుగారి వేషం వేసినటువంటి వాడు ఉద్యోగంలో బంట్రొత్తైనా కూడా రాజులాగానే ప్రవర్తిస్తాడు. అట్లానే జమీందారు అయినటువంటి వాడు సేవకుడు వేషం వేస్తే సేవకుడిలాగానే ప్రవర్తించాలి. సాధువు వేషం వేసినటువంటి నువ్వు సాధువుగా ప్రవర్తించాలి. ప్రవర్తించడం లేదు అంటే నీ దృష్టిలో సాధువులకు మర్యాద లేదు అని చెప్పి అన్నది. ఈ సాధువేషం ఎందుకు? ముమ్మాటికి ఈ దానవత్వం అనేటువంటిది ఉందే, ఇది నీకు మంచికి తెచ్చేటువంటిది కాదు. ఓ రావణ, సీత అంటే ఎవరనుకుంటున్నావు? సర్పము. సీత అంటే పాము. ఈ పాముకు పడగ రాముడు. నువ్వు తోక తొక్కావు, పడగ నిన్ను కాటు వేయక మానదు. రాముడి యుద్ధ పరాక్రమం నీకు తెలియంది కాదు అని చెప్పి ఇంకా చెప్పబోతూ ఉన్నది రామ పరాక్రమాన్ని గురించి. again హనుమ అన్నాడు, అమ్మా నన్ను రఘురాముని దూతగా నమ్ము. లక్ష్మణుడు నీకు నమస్కృతులు సమర్పించాడు, చెప్పమని చెప్పాడు, స్వీకరించు తల్లి. సుగ్రీవ మహారాజు సాగిలి అయి నీకు నమస్కరిస్తున్నాడు, దయతో అనుగ్రహించు. నన్ను నమ్మే స్వామి నమ్మవే నీవును, జలధి దాటుటింత సఫలముగను. ఏ శిరస్సు తోడ ఎరిగితో స్వామికి ఆ శిరస్సు నేల ఆంచియుంటి. అమ్మా నన్ను నమ్మే స్వామి రఘురామచంద్రమూర్తి నన్ను నమ్మాడు తల్లి, నమ్మవే నీవును. నువ్వు కూడా నన్ను నమ్మమ్మా. నువ్వు గనక నమ్మకపోతే జలధి దాటుటింత సఫలముగను. నువ్వు నమ్మితే నేను ఆ సముద్రాన్ని దాటి వచ్చినటువంటి కార్యం సఫలమవుతుంది, లేకపోతే ఆ కార్యము విఫలమవుతుంది. అమ్మా ఈ శిరస్సు ఉన్నదే, ఏ శిరస్సుతోడ ఎరిగితో స్వామిని. శిరస్సుతో స్వామిని గుర్తించాను అంటే అర్థం ఏమిటంటే, స్వామి యొక్క పాదాలకు ఏ శిరస్సుతో అయితే నమస్కరించానో, ప్రణమిల్లానో, ఆ శిరస్సుతో నీకు నేను సాగిలపడి నమస్కరిస్తున్నానమ్మా అని చెప్పి అన్నాడు. అమ్మా రాముడు నీ కుశలం అడిగాడు, నేను వెళ్ళి చెప్పడమే ఆలస్యం. లంక ఎల్ల రఘుపతి వ్యాయుత బాహా నిర్గత సాయకముల అంటుకొనెను. నేను వెళ్ళి చెప్పడం ఆలస్యం. రామచంద్రమూర్తి విడిచేటటువంటి అగ్నితుల్యమైనటువంటి ఆ బాణాలతో ఈ లంక అంతా అట్లుకొని పోతుంది. శ్రీరాముడి వదన వారిజాన్ని నువ్వు కొలది దినాల్లోనే చూడబోతున్నావు తల్లి అని చెప్పి అన్నాడు. కానీ సీతాదేవికి సందేహం పోలే. రాముణ్ణి నువ్వెక్కడ కలిశావు? రాముడి తమ్ముడు నీకెట్లా తెలుసు? నరులకు వానరులకు అసలు పొత్తు ఎట్లా కలిసింది? శ్రీరామచంద్రుడి శరీర సంస్థానం అంటే శరీర నిర్మాణ పద్ధతి ఎట్లా ఉంటుంది? అతని రూపం ఎట్లా ఉంటుంది? లక్ష్మణుడి రూపురేఖలు ఎట్లా ఉంటాయి? ఇవన్నీ చెప్పు.
ఇవన్నీ నువ్వు చెప్తేనే నా సందేహం తీరుతుంది అని చెప్పి అన్నది. అనగానే హనుమ కనులు మూసుకొని ధ్యానించాడు కాసేపు. ఎందుకు ధ్యానించాడు? తన ఆరాధ్య దైవాన్ని కళ్ళ ముందు నిలుపుకున్నాడు అనమాట. అంటే మనం ధ్యానంలోకి వెళ్ళగానే, ఇది రామకృష్ణ పరమహంస కూడా చెప్పేటువంటి మాటలు, ధ్యానంలోకి వెళ్ళగానే ఆరాధ్య దేవత అనేటువంటిది ఎదురుగుండా ప్రత్యక్షం కావాలి, అంతే. హనుమకు రామచంద్రమూర్తి ఆ కళ్ళ ముందు ప్రత్యక్షమైనాడు. అంజలిబద్ధుడైనాడు స్వామి. ఎంత స్పష్టంగా ప్రత్యక్షమైనాడో వాల్మీకి రామాయణంలో విశ్వనాథ వారు కూడా చెప్పారు. వాల్మీకి రామాయణంలో ఆ స్వామి ఒంటి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చల దగ్గర నుంచి శిరోజాల దాకా ఎట్లా ఉన్నాయనేటువంటి దాన్ని ఎంత విస్తారంగా ఆయన చెప్పాడు. దానికోసం అది చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఒకరోజు ప్రత్యేకంగా 1 గంటన్నర సమయం కావాల్సి వస్తుంది. అంటే అంతగా ప్రత్యక్షం చేసుకున్నాడు స్వామిని. అమ్మా కనులు మూసుకొని అంజలిబద్ధుడై రామచంద్రమూర్తిని ప్రత్యక్షం చేసుకున్నాకంటున్నాడు, అమ్మా రాముడు 4 వేదములు షడంగములు నేర్చినవాడు, ధనుక్కేళి పరాక్రమమున పినాకినైన ఎదిరించగలవాడు, జయించగలవాడు అని చెప్పాడు. నేను ఆ పద్యాలన్నీ తీసుకోవట్లేదండి. సుందరుడతండు వెడదలవు కన్నులు అతని చూచిన గుండెలయందు నుండి త్రవ్వుకవచ్చునే తారుణ్య భావ పయపయోధి నవనీతాకృతి. చాలు, ఇంతవరకు చాలనే నేను మిగిలింది వదిలేశాను. ఆయన సుందరుడైనటువంటి వాడు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వెడందలవు కన్నులు, పుండరీక దళాయతాక్షుడైనటువంటి వాడు. అతన్ని చూస్తే చాలు, ఆ రూపాన్ని స్మరిస్తే చాలు, గుండెల నుంచి తారుణ్య భావం తన్నుకొని వచ్చినట్లుగా ఉంటుంది. అది ఎట్లా? పయపయోధి. ఆ వచ్చేటువంటి భావన ఎట్లా ఉంటుందంటే క్షీరసాగరంలాగా తన్నుకొని వస్తుంది. అంటే దీంట్లో కూడా మన గుండెల్లో క్షీరసాగరం ఉండాలి. తలచుకోగానే రామచంద్రమూర్తి ఆ క్షీరసాగరంలో నుంచి పైకి వచ్చి మన కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలి. అది ఈ సీసపద్యంలో 2 పాదాల్లో విశ్వనాథ చెప్పారు అనుకుంటున్నాను నేను. అవునా కాదా గురువు గారు చెప్పాలి. ఈ అమ్మను అంటున్నాడు నవనీతాకృతి. అమ్మ స్వామి ఆ నవనీతాకృతి. ఇద్దరికీ అన్వయం ఇది. నవనీతమైనటువంటి ఆకృతి, వెన్నపూసతో సమానమైనటువంటి ఆకారం కలిగినటువంటి వారు. ఇక ఆయన మళ్ళీ వాల్మీకి గుర్తొస్తాడు ఇక్కడ. ఆయన చిన్న తేటగీతి పద్యంలో చెప్పాడండి, ఆటవెలదిలో. సర్వజీవలోక సంరక్షకుండును కొని స్వధర్మ రక్షకుండు, పైని లోకరక్షకుండు వీక చాతుర్వర్ణ్య రక్షకుండు వృత్తరక్షకుండు. రాముడి యొక్క ధర్మపాలన, రాముడి యొక్క నిష్ఠ నియమం ఏమిటి అనేటువంటి దాన్ని ఈ చిన్న పద్యంలో, ఆటవెల్ది పద్యంలో చెప్పారు. సర్వజీవలోక సంరక్షకుండును. 84 లక్షల జీవల జాలాన్ని కూడా సంరక్షణ చేయడానికి అవతరించినటువంటి మహానుభావుడు ఆయన. స్వధర్మ రక్షకుండు. జీవులను రక్షిస్తే చాలదు. ఏ జీవికి ఏ ధర్మం అయితే నిర్దేశించబడిందో ఆ ధర్మాన్ని పరిపాలించేటట్లుగా చేయగలగాలి. అట్లా చేసినటువంటి వాడు, ధర్మ సంస్థాపన చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. లోకరక్షకుండు. ఈ 14 భువనాలను రక్షించేటటువంటి వాడు. అంటే ఇక్కడ చరాచర జీవరాశులు, స్థావర జంగమాలను అన్నింటినీ కూడా రక్షించేటువంటి వాడు. వీక చాతుర్వర్ణ్య రక్షకుండు. ఇవి రక్షించడమే కాదు, ఇక్కడ చాతుర్వర్ణాలు అంటే మరి జీవరాశుల్లోకి వస్తాయి కదా. అంటే ఇక్కడ చాతుర్వర్ణాలు అంటే ఏమిటాయంటే వృత్తి ధర్మాలు. ఎవరి పని వాళ్ళు ఎట్లా చేయాలి. అక్కడ ధర్మము అనేటువంటిది వేరు, ఇక్కడ వృత్తి అనేటువంటిది వేరు. నేను చేస్తాను అనేటువంటి పని నా ఇష్టం వచ్చినట్లు చేయటం కాదు. నాకు వేదము ఏదైతే కార్యము నిర్దేశించిందో దాన్ని చేయడము అనేటటువంటిదే ఖచ్చితమైనటువంటి పని. అట్లా తర్వాత చివరికి చెప్పాడు వృత్తరక్షకుండు.
ఈ చిన్న మాటలో ఇందాక వస్తూ వస్తూ సూర్యనారాయణ నిఘంటువు చూశాను. వృత్తము అంటే ఏమిటంటే చరిత్ర అట. చరిత్రను రక్షించేటువంటి వాడు. చరిత్ర అంటే యుగయుగాల చరిత్ర. ఎవరో ఈ మధ్య చెప్తున్నారు 5700 సంవత్సరాల క్రితం భగవద్గీత పుట్టింది అని. ఆ పిచ్చివాడా, చెప్పుకుంటే చెప్పుకున్నావులే అనుకున్నా. ఎందుకని అంటే భగవద్గీత పుట్టిన మహాయుగం ఏమిటి, రామాయణం పుట్టిన మహాయుగం ఏమిటి, మనం ఉన్నటువంటి మహాయుగం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి అంటే ప్రత్యేకంగా అధ్యయనం అనేటువంటిది చేయాలి. కానీ 195 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఈ భారత జాతి అనేటువంటిది. సనాతనమైనటువంటివి వేదాలు. ఆ వేదకాలం నుంచి ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, వృత్తము అంటే చరిత్ర అనేటువంటి దాంతోపాటు సంస్కృతి అనేటువంటి అర్థం కూడా ఉన్నది. ఆ సంస్కృతిని రక్షించేటటువంటి వాడు, ధర్మాన్ని రక్షించేటువంటి వాడు. వృత్తము అంటే నియతి అనేటువంటి అర్థం ఉన్నది. నియమము. నియమం ఎవరు పెట్టారయ్యా అంటే వేదమే పెట్టింది నియమం. ఆ నియమాన్ని సంరక్షించేటువంటి వాడు. ఇట్లా రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను చెప్పాడు. అంతేకాదు ఆయన హృదయాహ్లాది, సత్యధర్మపరుడు, శ్రీమంతుడు, దేశకాల దశాభేద వివేకి, లోకప్రియుడు. రాముడు అన్నింటిలో కూడా ఆయనతో తుల్యుడైనటువంటి వాడు లక్ష్మణుడు. మళ్ళీ చిన్న పద్యం అండి. రాముడు సూర్యుండైనను సౌమిత్రియు చంద్రమసుడు జనకదుహిత. ఆ రాముడు గగనంబైనను సౌమిత్రియు వాయువమ్మ జలజప్తవధూ. రాముడు సూర్యుడవుతే సౌమిత్రి చంద్రమసుడట. అంటే సూర్యుడి వెలుగులు గనక ఉంటేనే, తేజస్సు ఉంటేనే చంద్రుడు ప్రకాశమానం అవుతాడు. కానీ సూర్యచంద్రులు ఉన్నంత వరకు జగతి ఉంటుంది. రామలక్ష్మణులు, ఎందుకంటే రాముడు కూడా యుద్ధకాండలో బాధపడతాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినటువంటి సమయంలో ఆ తమ్ముడిని కోల్పోయినాను అని అనుకోను. కానీ జగచ్చక్షులైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ అని చెప్పేసి నేను చెప్పడం అంటే పగలు రాత్రిలాగా కాలానికి కాలస్వరూపులైనటువంటి వాళ్ళు వీరిద్దరూ. ఆయన సూర్యుడు, వీరు చంద్రుడు. రాముడు గగనం వైనను సౌమిత్రియు వాయువమ్మ జలజాప్తవధూ. రాముడు గగనము, సౌమిత్రి వాయువు. గగనం ఆకాశం, గగనం శూన్యం. గగనము నీల రూపంలో ఉంటుంది, నీలంగా ఉంటుంది. ఆ గగనాన్ని దాటి కిందికి వస్తేనే వాయువు ఉంటుంది. అంటే గగనాన్ని, శూన్యమైనటువంటి గగనాన్ని సంరక్షించేటటువంటిది వాయువు. లేదా వాయువుని ధర్మపథంలో నడిపించేటటువంటిది గగనము. ఇట్లా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఉన్నారమ్మా. అంతేకాదు వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే మురుడు నంది, శంకరుడు నంది, పటు సమిత్థ తపోమయమూర్తులు. వాళ్ళ అడవుల్లో సంచరిస్తూ ఉన్నారు. ఆయత కార్ముక కోటి ద్రష్టులై ఆ అడవిని చరింతురు. సిద్ధంగా ఉంచినటువంటి విల్లమ్ములతో వాళ్ళ అడవిలో తిరుగుతూ ఉన్నారు. అమ్మా, మొట్టమొదటగా ఆ రామచంద్రుణ్ణి నేను చూశాను అని చెప్పి కిష్కింధలో జరిగినటువంటి సంఘటనలు చెప్పుకుంటూ వెళ్ళాడు. సుగ్రీవుడు భయపడడం, అనంతరం వారిద్దరూ కూడా స్నేహం చేయడం, అటు తర్వాత వాలి వధ, ఇవన్నీ చెప్పి కోతులు అన్వేషణకు బయలుదేరినాయమ్మా, నీ కొరకు అన్వేషిస్తూ వచ్చాను. సుగ్రీవుడి పంపున అంగదుడి నాయకత్వంలో దక్షిణ దిశగా వచ్చామమ్మా. మేము దక్షిణ దిశగా మొత్తము వెతికి అక్కడ నిన్ను కానక సముద్ర తీరంలో ప్రాయోపవేశానికి సిద్ధపడినటువంటి వేళ సంపాతి నీ జాడ చెప్పటం వల్ల 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చాను, ఇక్కడికి వచ్చాను. నే లంఘించితి వార్ధి బాహువులతో నింగిన్ విదారించుచున్ కాలన్ మిన్నును కత్తిరించుచు
మహాకంజుత్కదానేక భూతాళిన్ క్రూర నఖోగ్రఘాతముల పాతాళంబునందుల్చుచున్ నీలాంబోధముపాసి చన్న మెరుపున్ నిన్గంటి ఈ లంకలో. ఆయన బుద్ధిమతాం వరిష్టం అనేటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అమ్మా లంక దాటి వచ్చాను అన్నాడు అని ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఏం చెప్పలా. మొన్న పరాశరం ప్రసాద్ గారు సవివరంగా చెప్పారు. దాదాపు 1 గంట పట్టింది సాగరాన్ని ఆయన దాటి యువతలకి రావటానికి. 1 గంట సమయం. ఆ గంట సమయం చెప్పలే, ఈయన ఒకే పద్యంలో చెప్పాడు అమ్మకి. ఏమంటాడంటే, నే లంఘించితి వార్ధి బాహువులతో నింగిన్ విదారించుచున్. ఆకాశాన్ని బాహువులతో ఇట్లా ఇట్లా విదారిస్తూ నేను సముద్రాన్ని లంఘించాను. కాలన్ మిన్నును కత్తిరించుచు, పైన ఈదేటటువంటి వాడు, గాలిలో తేలేటువంటి వాడు కాళ్లతో అటు ఇటు కత్తెరలాగా వేస్తూ ఉంటాడు కాబట్టి కాలన్ మిన్నును కత్తిరించుచు కాళ్ళు చేతులు ఆడిస్తూ వచ్చానమ్మా. అలానే మహాకంజుద్గతానేక భూతాళిన్ క్రూర నఖోగ్రఘాతముల పాతాళంబునందూల్చుచున్. సింహిక సురసనేమో లోపలికి ప్రవేశించి బయటకు వచ్చేశాడు. ఆమె ఆయన ధీబలాన్ని పరీక్ష చేయడానికి వచ్చినటువంటిది. అట్లానే ఆ స్వామి లంఘించడానికి సిద్ధపడ్డప్పుడు భయంకరమైనటువంటి రాక్షసులు కానీ ఆ జల జంతువులు కానీ గుండెలు పగిలి చచ్చినాయి అని వాల్మీకి చెప్పేశాడు. కానీ వాటన్నిటి కూడా పాతాళానికి నెడుతూ వచ్చేసానమ్మా. వచ్చి నీలాంబోధము బాసి చన్న మరుపున్ మెరుపున్ నిన్గంటి ఈ లంకలో, నిన్ను ఈ లంకలో చూశాను. ఎటువంటి ఆమెను చూశాట? మళ్ళీ పోతన గారు గుర్తు రాకుండా మా అంతల్లా. మెరుపు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ ఒప్పువాడు. పోతన గారికి కనిపించినటువంటి రామచంద్రమూర్తి మెరుపు పక్కన ఉన్నటువంటి మేఘంలాగా ఉన్నాడట. ఈయన కూడా అంటున్నాడు, నీలాంబోధము పాసి చన్న మెరుపున్ నిన్గంటి లంకలో. నల్లటి మబ్బుని వదిలిపెట్టి అవతలికి వెళ్ళిపోయినటువంటి మెరుపు తీగ కోసం వెతుక్కుంటూ వస్తే ఈ లంకలో కనిపించింది. అంటే రాముడేమో నీలమేఘం, ఏమో మెరుపు తీగ. అమ్మా నేను వచ్చేటప్పుడు రఘునాయకుడు నన్ను పిలిచి, జనకాత్మజ నిన్ను నమ్మదు 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 ముమ్మారు చెప్పాట ఆయన. నమ్మదు నమ్మదు నమ్మదు. నమ్మదేని ఈ అంగుళీయకము చూపుమని ఇచ్చాడు. ఇదిగో అంటూ తన బొడ్డున ఉన్న ముడి విప్పి ఆ అంగుళీయకాన్ని తీసి రామనామాంకితమైనటువంటి ఉంగరం అది, ఆ ఉంగరాన్ని ఇచ్చాడు. దానిని చూసి ఆమె రామచంద్రుడే కనిపించినట్లుగా భావించింది. కన్నీటితో, ఓయి నా స్వామి బ్రతికే ఉన్నాడా అన్నది. బ్రతికి ఉంటే ప్రళయ కాలాగ్ని వలె ఈ ధరణిని దగ్ధం చేయడేమి అని కోపంగా చూసింది. ఆమె కోపంగా చూసేసరికి హనుమ భయపడి 1 అడుగు వెనక్కి వేశాడు. వెనక్కి వేసి ఆయన నిలబడి, అమ్మా నీ కోపాన్ని ఉపసంహరించు తల్లి, 1 నెల తిరగకుండా నీ స్వామి వస్తాడు, ఈ దితిరాట్ కులానికి నిప్పు పెడతాడు, మిగిలిన జగత్తు మీద కృప చూపించు. అపరాధం చేసింది ఈ లంక, అంతేగాని మిగిలిన జగం కాదు. పరగ మీరు మీరు భద్రమ్ముగానుంటిరి, ఒకరి ఆత్మలందు ఒక్కరొకరు, ఒట్టి పిచ్చి జగము పట్టి పల్లార్చకు అంబ కొంటిమీ పదాంబుజములు. భగవంతుడు గురువు ఎప్పుడూ కూడా లోకక్షేమాన్ని జనక్షేమాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే మన పెద్దవాళ్ళు గురువులు చెప్పారు, మనం నిత్యం సంధ్యావందనం చేసుకున్నప్పుడైనా, ఇంట్లో చిన్నపాటి పూజ చేసుకున్నప్పుడైనా లోకా సమస్త సుఖినో భవంతు అని అనుకోమని. ఈమె ఈ జగత్తును దగ్ధం చేయడేమి అని కోపంతో అన్నది, కానీ
నిజంగా అమ్మ అట్లా అంటుందా? అనదు. ఈయన హనుమస్వామి అంటున్నాడు, పరగ మీరు భద్రమ్ముగా నుంటిరి. నువ్వు ఆయన ఇద్దరు భద్రంగానే ఉన్నారు కదమ్మా. ఎక్కడ భద్రంగా ఉన్నారు? ఒకరి ఆత్మలందు ఒక్కరొకరు. ఆయన ఆత్మలో నువ్వు, నీ ఆత్మలో ఆయన ఉన్నారు. ఎటొచ్చి మీ ఇద్దరికీ ఎడబాటు కలిగింది అని ఆలోచించే ఈ లోకం ఉందే, ఇదే పిచ్చి లోకం. ఒట్టి పిచ్చి జగము పట్టి పల్లార్చకు. ఈ జగాన్ని పట్టి పల్లార్చవాకు, అమ్మా నీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. అనగానే ఆ అమ్మ ప్రసన్నురాలైంది. ప్రసన్నురాలై, నాయనా హనుమా, నీ జన్మ వృత్తాంతం వినాలి అని ఉన్నది, నాకు చెప్పవయ్యా అన్నది. తన జన్మ వృత్తాంతాన్ని పూసగుచ్చినట్లుగా ఆయన చెప్పాడు. అది మనకందరికీ తెలుసు కాబట్టి నేను పక్కకు వెళ్తున్నాను. సంతోషించింది ఆమె. తిరిగి నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురా అన్నది. రాముడికి నేను చేయవలసినటువంటి సేవలు లక్ష్మణుడు చేస్తున్నాడు కదా అని చెప్పి నిట్టూర్చింది. వడ్లతో పాటు తట్ట కూడా ఎండినట్లు ఉన్నది అన్నదిట విశ్వనాథ వారి ప్రయోగం. చూడండి, ఎప్పుడో నా చిన్నతనంలో విన్నటువంటి సామెత నిన్న ఇది చదువుతూ ఉంటే గుర్తొచ్చింది. వడ్లతో పాటు చాట కూడా ఎండింది అని చెప్పేసినని తెలంగాణ ప్రాంతంలో ఉన్న సామెత. వడ్లతో పాటు తట్ట కూడా ఎండింది అన్నట్లుగా లక్ష్మణుడు కూడా మాతో పాటు కష్టాలు పడుతున్నాడు కదా. అందగాడు రాముడు అతడు మద్విరహాగ్ని చిక్కిపోయియుండు చెక్కులందు. చిక్కిపోయినప్పుడు చెలువు హెచ్చుగనుండు మీరు అదృష్టవంతులౌర కపులు. ఈ పద్యాల మీద వ్యామోహం పెరిగిపోతూ అప్పటికి ఎప్పుడు కూడా ప్రతిరోజు 24-25 పద్యాలు చెప్పేవాడిని. ఈసారి 30 తెచ్చుకోవాల్సి వచ్చింది. చిక్కిపోయినప్పుడు సామెత ఉందండి, చక్కనమ్మ చిక్కినా అందవే అని. చిక్కిపోయినప్పుడు అందగాడు రాముడు చిక్కిపోయియుండు చెక్కులందు. చిక్కిపోయినప్పుడు చెలువు హెచ్చు. అందగాడైన వాడు నా విరహాగ్ని వల్ల చిక్కిపోయి ఉంటాడు. చిక్కిపోయినప్పుడు చెలువం బాగా హెచ్చవుతుంది, అందం బాగా హెచ్చవుతుంది. మీరంతా అదృష్టవంతులయ్యా అని. ఎందుకని? స్వామి ఇనుమడించినటువంటి అందాన్ని మీరు చూడగలుగుతున్నారు కాబట్టి మీరు అదృష్టవంతులు. నా విరహంతో తపించేటువంటి స్వామి ఏదైనా సరే ఆ విరహ బాధలోనో కోపంలోనో మిమ్మల్ని ఏదైనా అంటే మీరు పట్టించుకోవకండి. ఆ స్వామి తరఫున ఏమో చెప్తూ ఉన్నది. ఎవరైనా సరే ఈ వార్తను గనక అయోధ్యకు చేరవేసినట్లయితే భరతరాజు ఉన్నాడే గొప్ప సైన్యంతో దండయాత్రకు ఈ లంకపైకి వస్తాడు. అంటే అయోధ్యకు చేరవేయమని చెప్పేసానని చెప్పకుండా చెప్పడం. ఆయన ఇన్ని నీతో మాట్లాడుతున్నాను కానీ ఇప్పటికీ నీవు కావేమో అన్న సందేహం నాకున్నది. రాముడు ఎప్పుడు వస్తాడు? ఎలా వస్తాడు? నేనే ఈ లంకను దహించగలను, నేనే ఈ రావణాసురుణ్ణి సంహరించగలను, కానీ రాముడికి అప్రతిష్ట వస్తుంది అని ఓపిగ్గా ఉంటున్నాను అన్నది. ఆ అనేటప్పుడు ఆమె కళ్ళలో కలిగినటువంటి ఆ జీర చూసి హనుమ ఆమె యథార్థ స్వరూపం ఏమిటి అనేటువంటిది గుర్తించలేకపోయినాడట. యథార్థంగా ఆమె ఎవరు అనేటువంటిది గుర్తించలేకపోయినాడు అని చెప్తాడు. అంటే ఆ అమ్మ మళ్ళీ హనుమతో అంటోంది, ఓ హనుమా, ఈ లోకంలో పురుషుడికి స్త్రీలయందు స్వామ్యత్వ స్వాత్మత్వములు అనే 2 భావాలు ఉంటాయి. స్వామ్యత్వము అంటే ఈ స్త్రీకి నేను స్వామిని అనేటువంటి అహంకారం ప్రకారంగా ప్రవర్తించడం. స్వాత్వత్వము అంటే ఇది నాలో భాగము అని చెప్పి అనుకోవడం.
ఇది నాతో రమించున్నది, నేను దీంట్లో రమించేవాడిని అని అనుకోవడం. ఈ రెండిట్లో రామస్వామికి నా పైన ఉన్నటువంటి భావన ఏమిటి చెప్పమన్నది. ఎంత క్లిష్టమైన ప్రశ్న అండి. ఇరుకున పెట్టడమే కదా ఇది. కానీ స్వామి ఇరుకున పడతాడా? ఇరుకున పడకుండా హనుమస్వామి ఏమన్నాడు? అమ్మా, రామస్వామికి సర్వసృష్టి నీవే, సర్వస్వము నీవే అన్నాడు. అంటే ఒక రకంగా స్వాత్మత్వం అని చెప్పడం, కానీ చెప్పకుండా చెప్పడం అనేటువంటిది చెప్పాడు. జానకీదేవి అంగుళీయకాన్ని మరొక్కసారి చూసి హనుమతో అంటోంది, ఈ అంగుళీయకం చూస్తూ ఉంటే నాకు గుర్తొస్తోంది, ఒకనాడు రామచంద్రమూర్తి నిద్రపోతూ ఉంటే చిన్నగా ఈ వేలి నుంచి ఈ అంగుళీయకాన్ని తీసి నేను దాచిపెట్టాను. నిద్రలేచినటువంటి ఆయన ఉంగరం ఎక్కడ పడిపోయిందో అని వెతుక్కుంటూ ఉంటే నేను నవ్వి ఈ ఉంగరాన్ని చేతికి ఇచ్చాను. ఆయన సంతోషపడ్డాడు. ఇదంతా కూడా అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కథలుగా సీతారాముల శృంగారలీల అని చెప్పుకున్నారు అని చెప్పి దాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, మా ఇద్దరి ప్రేమ కథా వ్యాయతి శలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్, నా ఇప్పటి దుఃఖ కథా వ్యాయతి ఈ వార్ధి ఎరుగు ఆకాశమెరుగున్. మేమిద్దరం కూడా కలిసి తిరిగినటువంటి సందర్భంలో మా ఇద్దరి ప్రేమ కథ ఎంత విస్తారమైనది అనేటువంటిది ఆ సెలయేళ్లకి తెలుసు, ఆ పర్వతాలకు తెలుసు. ఆ వనవాసం చేసినప్పుడు వాళ్ళు అత్యంత ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళు కనుక. కానీ నా ఇప్పటి దుఃఖం ఉన్నదే, ఈ దుఃఖం అనేటువంటిది ఆ సముద్రానికి తెలుసు, ఈ ఆకాశానికి తెలుసు. ఇంకొకటి కూడా ఏమిటంటే దీంట్లో భావన, నా దుఃఖము సముద్రము ఎంత లోతుగా ఉన్నదో అంతులేనటువంటిగా అంత అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పడం, ఆకాశము ఎంత విస్తారంగా ఉన్నదో అంత దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను రామవియోగంతో అని చెప్పడం. అయినా తొలుత మళ్ళీ ఆమెకు అనుమానమే, వాలి రావణాసురుడి మిత్రుడు అని విన్నాను కదా, ఆ వాలికి రావణాసురుడు సహకరించాడని, రావణాసురుడితో వాలి సహకరించాడని విన్నా కదా, సుగ్రీవుడికి వాలికి మళ్ళీ గొడవలు ఎట్లా వచ్చినాయి? వాలిని చంపి సుగ్రీవుడికి పట్టం ఎట్లా కట్టాడు రామస్వామి అని మళ్ళీ అడిగింది. అడగగానే మళ్ళీ లీలగా చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఓహో, అంటే ఇక్కడ ఏమిటంటే మిత్రభేదం అనేటువంటిది కొంచెం పాటించినట్టు. ఆ మిత్రభేదం ఎందుకు వచ్చింది ఇక్కడ? అక్కడ వాలి సుగ్రీవుడు అన్నదమ్ములు. సుగ్రీవుడు ధర్మపరుడైన వాడు, నీతిమంతుడైనటువంటి వాడు. వాలి అధర్మపరుడైనటువంటి వాడు. ఓ హనుమా, ఈ లంకలో రావణాసురుడి తమ్ముడు ఉన్నాడు, విభీషణుడు. అతడు ధర్మపరుడైనటువంటి వాడు, సాధువు, నీతివేత్త, మన పక్షం వాడు. అక్కడ రహస్యం చెప్పింది. అంటే ఇది బ్రిటిష్ వాడికి కొత్తగా వచ్చినటువంటి పాలసీ కాదు, అప్పుడు మనకు రామాయణ కాలం నుంచి ఉన్నటువంటి పాలసీయే ఇది, డివైడ్ అండ్ రూల్. ఇక్కడ ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని దెబ్బ కొట్టినప్పుడు విజయం అనేటువంటిది తొందరగా జరుగుతుంది అనేటువంటిది చెప్పటం. ఆయన పెద్ద కూతురు అనల ఉన్నది, విభీషణుడి పెద్ద కూతురు. ఆమె నాకు చెప్తూ ఉంటుంది విషయాలన్నీ కూడా. ఆమె తల్లి నా దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. ఆయనట విభీషణుడు సీతను రాముడికి ఇచ్చేసేయి, రాముణ్ణి శరణు కోరు అని అడుగుతున్నాడట. కానీ రావణుడు ఒప్పుకోవట్లేదట. కనుక మనకు అవసరమైతే విభీషణుడు మనకు సాయం చేస్తాడు, ఆ విభీషణుడి ద్వారా మనం విజయాన్ని సాధించవచ్చు అనేటువంటిది స్పష్టంగా అమ్మ చెప్పింది. చెప్పి రాక్షసుడు పెట్టినటువంటి గడువు 2 మాసాల్లో ముగిసిపోతుంది కనుక రాముణ్ణి నెల తిరగకుండా రావాలి అని చెప్పు. అయినా హనుమ, ఈ ఒక్క విషయం విన్నావా? చనిపోవు అనంతరమున హనుమా మన మధ్య చూతమా అయినను నన్మును కోసుకొతిందురట అన్న
అసహ్యముగను కలదు నా మనసునకున్. ఓ హనుమా, ఈ రాక్షసులు నన్ను కోసుకొని తింటారట. చచ్చిపోయాక మనం చూస్తామా ఏమన్నా? అయినా సరే ఆ మాట వింటేనే నా మనస్సుకు అసహ్యం అనిపిస్తూ ఉన్నది. అంగదుడు ఉన్నాడు అని నువ్వు ఏదేదో చెప్తున్నావు. నాకు రాముణ్ణి చూసే అదృష్టం ఉన్నదా? పర్ణశాలలో ఆయనతో గడిపినటువంటి సుఖమయ జీవితాన్ని నేను గుర్తు తెచ్చుకుంటూ కాలం గడపటమేనా? 10 నెలల పాటు తిండి తిప్పలు లేకుండా ఉన్నాను. రాముడి వార్త వింటాను అనేటువంటి ఆలోచనతో ఉన్నాను. రాముడి వార్త విన్నాను. నేను రాముడి వార్త విన్నాక ఇంకా బ్రతకటం దేనికి? హనుమా, ఒక్క పని చెయ్యి. నువ్వు రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళి, నేను లంకలో సీతను చూశాను, చూసినప్పుడు ఆమె బ్రతికే ఉన్నది, ఇక ఇప్పటి విషయం నాకు తెలియదు అని చెప్పు. అంటే రాముణ్ణి గనక నేను చూడకపోతే నేను జీవించి ఉండను అని చెప్పటం. ఆమె అనగానే ఆయన అంటున్నాడు హనుమంతుడు, ఏ యోగ శక్తి చేతను కాయము నిలిపితివో ఇంతగా 10 మాసాలు ఆయోగ శక్తి చేతను మహీయుని రాముని అనుగ్రహింపగదే. నేను చూసినప్పుడు సీత బతికి ఉందని చెప్పు అని అంటే తర్వాత ఏదో చేసుకుంటానేగా. అందుకని అమ్మా, నువ్వు యోగశక్తితో 10 మాసాలు ఈ లంకలో ఉన్నావు. ఏ యోగశక్తితో నువ్వైతే, ఎందుకంటే ఆమె ఆహారం తీసుకోలేదు, రాముణ్ణి పాసి నిద్రపోలేదు, అక్కడ ఊర్మిళాదేవి ఎంత యోగశక్తితో ఉన్నదో ఏమే అంతే ఉన్నది. అందుకని మాటి మాటికి ఇప్పటికి 4 సార్లు వచ్చింది అనుకుంటాను మన కల్పవృక్ష ఉపన్యాసాల్లో యోగి యోగిని అనేటటువంటి మాట. ఆ యోగశక్తితో 10 మాసాలు నువ్వు నిలిచి ఉన్నావమ్మా. అదే యోగశక్తితో ఇంకొంతకాలం ఉండు. రామచంద్రమూర్తి తప్పనిసరిగా వస్తాడు. ఆ రాముణ్ణి అనుగ్రహించు. నువ్వు ఒకవేళ వెంటనే రామచంద్రమూర్తిని చూడాలి అని కోరిక ఉన్నదనుకో, నా భుజాల మీద ఎక్కు తల్లి, నిన్ను తీసుకొని వెళ్తాను. ఒకవేళ అట్లా రావటం రాముడికి మర్యాద కాదు అని అనుకుంటే నిన్ను తీసుకొని వెళ్ళి రాముడికి చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళి ఈ లంకలో దించుతాను అని అనగానే ఆ జానకీదేవి నవ్వి ఇంత చిన్న ఆకారంతో నువ్వు నన్ను భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్తావా అని చెప్పి నవ్వింది. నవ్వగానే ఈయన చిన్నబుచ్చుకున్నాడు స్వామి. చిన్నబుచ్చుకొని, అమ్మా, తల్లివి నువ్వు అన్నావు కాబట్టి సరిపోయింది, కానీ ఇంకేం మాట అనలేదండి. సరిపోయింది, కానీ ఈ భుజాల పైన నేను రామలక్ష్మణులను ఎక్కించుకున్నాను. ఆదిశేషుని వలె అఖిల జగత్తును ఈ భుజాల పైన నేను భరించగలుగుతాను, మోయగలుగుతాను. గరుత్మంతుడి వలె ఆకాశానికి ఎగరగలుగుతాను. అమ్మా, పట్టపగలు సూర్యుని వెంట తిరుగుతూ నేను నవశబ్దశాస్త్రాలు నేర్చుకున్నాను. పానుపట్టంతో సహా పరమశివుణ్ణి ఎత్తినట్లుగా నా తోకను చుట్టి ఈ లంకా నగరాన్ని అవలీలగా ఎత్తివేయగలను. తీసుకువెళ్ళి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టగలను. ఆ యుద్ధం ఏదో వాళ్లే చేస్తారులే అని ఊరుకున్నా, కానీ లేకపోతే ఈ రావణుడు ఒక లెక్క కాదు. స్వామి నాకు చెప్పలేదు కనుక రావణుణ్ణి చంపి నేను వెళ్ళకూడదు. నిన్ను నా భుజాల పైన తీసుకొని వెడతానమ్మా. ఒకవేళ నిన్ను నేను తీసుకొని వెళ్ళేటప్పుడు దానవులు గనక అడ్డు వస్తే నా వాలానికి ఉన్నటువంటి రోమకూపాలతో వాళ్ళని సంహరిస్తాను, తోకకు ఉన్న వెంట్రుకలతో వాళ్ళని సంహరిస్తాను అని చెప్పి అన్నాడు. అంటూ ఆ స్వామి మేరుమందర సంకాశమైన ప్రచండానల ప్రభమైనటువంటి రూపాన్ని చూపించాడు. మేరు పర్వతం అంత రూపాన్ని చూపించాడు స్వామి. జానకీదేవి ఆ పర్వతాకారమ సమమైనటువంటి ఆ ఆకారాన్ని చూసి కళ్ళు అప్పగించి చూస్తూ, నాయనా, నీ ఆకారం నేను చూడలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, నా కన్నులకు వేగైనది, ఈ ఆకారాన్ని ఉపసంహరించు అంటూ, ఇంత చిన్న కోతివి సముద్రం దాటావా అన్నదే,
అబ్బురమందితిన్ ప్రథమమందున అంబుదిదుకినావటంచు అబ్బురమేమిరయ్య మరి అంబుదులింకొక మూడుగాని నీ నిబ్బరమైన గుండెమును నిల్వవు కాల్వలు నీకు వార్నిధుల్ గబ్బి నిశాచరుండు తృణకల్పుడు నీకు మహాకపీశ్వరా. అబ్బురమందితిన్ ప్రథమమందున, నువ్వు మొట్టమొదట చెప్పినప్పుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని నేను దాటి వచ్చాను అని చెప్తే నాకేదో ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఇట్లాంటి సముద్రాలు 3 అయినా అవలీలగా దాటగలుగుతావు అనేటటువంటిది అనిపిస్తూ ఉన్నది. నీ నిబ్బరమైనటువంటి గుండె ముందు ఏ సముద్రాలు ఏ పర్వతాలు కూడా నిలవవు. సముద్రాలు ఉన్నాయే, నీకు పిల్ల కాల్వలు నీకు వార్నిధుల్. ఇంకా తులసీదాసు గారు ఒక అడుగు ముందుకు వేసి గోష్పదీకృత వారాసింహశకీకృత రాక్షసాం అన్నాడు. గోష్పది పర్వతం అనేటువంటిది నీకు ఆవు గిట్టతో సమానం, రాక్షసులు అనేటువంటి వాళ్ళు దోమలతో సమానం అన్నాడు. నాయన ఈ రాక్షసుడు ఉన్నాడే గబ్బి నిశాచరుండు, వీడు తృణకల్పుడు, నీకు గడ్డితో సమానం. నన్ను నీ భుజాల మీద తీసుకొని వెళ్ళేటప్పుడు నాకు ఆపద కలగవచ్చు, నేను సముద్రంలో పడిపోవచ్చు, కార్యము భంగం కావచ్చు, రాక్షసులు నీ వెంట పడవచ్చు. ఇవన్నీ కాదు నాయన, నువ్వు వెళ్ళి నీ భుజాల మీద ఆ అన్నదమ్ములనిద్దరినీ ఎక్కించుకునిరా. నువ్వు నన్ను తీసుకొని వెళ్ళావనుకో రాక్షసులను జయించి, ఎవరు కార్యసాఫల్యం చేసినట్లు, కార్య విజయం ఎవరు సాధించినట్లు లెక్క? బిడ్డ సాధించినట్లు లెక్క. చేయవలసిందెవరు? తండ్రి సాధించాలి. తండ్రి చేయవలసినటువంటి పని బిడ్డ చేస్తే బిడ్డ గొప్పతనం బయటికి వస్తుంది, కానీ తండ్రి గొప్పతనం అంటుందా లోకం? తండ్రి బాధ్యత బిడ్డ భుజం మీద వేసుకున్నప్పటికీ తండ్రికే కీర్తి అనేటువంటిది చెందాలి. నీ తండ్రి అయినటువంటి రామచంద్రమూర్తి ఈ లంకలోకి రావాలి, రావణాసురుణ్ణి నిర్జించాలి, నన్ను ఈ చెర నుంచి విడిపించుకు వెళ్ళాలి. ఆయన చేయవలసినటువంటి పని నువ్వు చేయటానికి లోకం అంగీకరించదు. రాముడికి అపకీర్తి వస్తుంది, నా స్వామికి అపకీర్తి రావడం నేను అంగీకరించను. అంతేకాదు, బిడ్డ చిన్నవాడుగా ఉన్నప్పుడే బిడ్డ, ఎదిగిన తర్వాత పరపురుషుడే. పరపురుషుణ్ణి నేను స్పృశించను స్పష్టంగా చెప్పింది ఆమె. అనగానే హనుమంతుడు అన్నాడు, అమ్మా స్త్రీ జాతి శిరోరత్నంలాగా మాట్లాడావు నువ్వు అన్నాడు. అమ్మా నిన్ను చూశాను అనటానికి నాకేదైనా ఒక చిన్న గుర్తిస్తావా అని అడిగాడు. అడగగానే ఆమె అన్నది, ఆయన ఉంగరం మేమరే ఆయన చేతికి గొంచుపోయి ఇమ్ము. ఆయన ఉంగరాన్నే మళ్ళీ ఆయనకి తీసుకుపోయి ఇచ్చేసేయి. ఎందుకని? ఆయన గుర్తుపట్టున మదక్షి నిరంతర పరిశ్రవన్ మహాంభోయుత బాష్పధారల బుచ్చిన ఊరువుల్. ఆమె రామస్వామి ఉంగరాన్ని, రామనామాంకితమైన ఉంగరాన్ని చూసినప్పుడు ఆమె కళ్ళ వెంట నీటి చుక్కలు వచ్చినాయి, బాష్పధారలు వచ్చినాయి. ఈ బాష్పధారలతో పాటు నిట్టూర్పులు వచ్చినాయి, ఊర్పులు. ధార వచ్చినప్పుడు అంటే ఏదైనా నీటి జల పడుతూ ఉన్నప్పుడు వేడి గాలి గనక తోకితే ఆ జల మీద నుంచి వచ్చినటువంటి బిందువులు ఎదురుగుంటా ఉన్న వస్తువు మీద పడతాయి. ఈమె కళ్ళ నుంచి కారేటటువంటి ఆ బిందువులు ఆమె నిట్టూర్పులకి అంగుళీయకం మీద పడ్డాయట. నువ్వు తీసుబయిస్తే ఈ నిట్టూర్పులను గుర్తుపడతాడు ఆ స్వామి. నిరంతర జేయుడవి సీతకని తెలుపును స్వామికి అంగుళీయమే. నువ్వేమి చెప్పక్కర్లేదు, ఈ ఉంగరమే సీతకు నిరంతర జేయుడు శ్రీరామచంద్రుడు అని చెప్తూ ఉంటుంది. అమ్మ నాకు కనిపించిందని చెప్పు. అభిజ్ఞానం ఏది అని అడిగాడు అనుకో ఆయన, ఏమయ్యా నువ్వేం తెమ్మన్నావా అభిజ్ఞానం అనరాదు, సరిపోతుంది అని చెప్పి అని కాకాసుర వృత్తాంతాన్ని చెప్పింది. కాకాసుర వృత్తాంతం అరణ్యకాండలో చెప్పడం జరిగింది. కాబట్టి కాకాసురుడు ఇంద్రుడి కొడుకు,
ఆ కాకాసురుడు సీతను వేధిస్తూ ఉంటే ఒక తృణాన్ని, ఒక గడ్డి పరకని అభిమంత్రించి రామస్వామి దానిపైన వేశాడు. ముల్లోకాలు తిరిగినా దాన్ని ఎవరూ రక్షించలేదు. చివరకు వచ్చి రామస్వామినే శరణు కోరింది. ఇది కాకాసుర వృత్తాంతం. ఈ కాకాసుర వృత్తాంతాన్ని చెప్పి, నా కోసం కాకి మీద బ్రహ్మాస్త్రం వేసినటువంటి స్వామి ఈ రాక్షసుణ్ణి ఏమీ చేయకుండా ఎట్లా ఉన్నాడు అని చెప్పి అంటూ, రామా, నా పొరపాటు ఏదైనా ఉంటే మన్నించు. 1 నెల దాటితే నేను బ్రతికి ఉండను. నన్ను నీదు తమ్మి కనులగాంచు కోరిక గనక నీకు ఉన్నట్లయితే, నీ విశాలమైనటువంటి నేత్రాలతో నన్ను చూడాలి అన్నటువంటి కోరిక నీకు ఉన్నట్లయితే, ఇంతలోన వార్ధికి ఒక సేతు నిర్మితిని దెత్తువో. మళ్ళీ భవిష్యత్ కథా సూచకమే. నువ్వు ఇంతట్లోనే ఈ సముద్రానికి ఒక వారధిని నిర్మించి వస్తావో, ఈ కపి మీద వత్తువో, ఈ హనుమంతుడి మీద వస్తావో, మకర మహాలయానికి నమస్కృతులను బొనరించి నిల్తువో, ఈ సముద్రానికి నమస్కారం చేసి దాటి వస్తావో. ఎట్లా వస్తావో తెలియదు. 1 నెల దాటి మాత్రం నేను జీవించను అని చెప్పి, ఓ హనుమా, నీపైన నేను ఆధారపడి ఉన్నాను, చూసింది చూసినట్లుగా చెప్పు, నెల దాటి సీత బతకదు అని చెప్పు అని చెప్పి తన కొంగున ముడివేసుకున్నటువంటి చూడామణిని తీసి ఆయనకు ఇచ్చింది. ఇస్తూ చెప్పింది, నా బ్రతుకుకు తుది చెందించటం కోసం దీన్ని దాచిపెట్టుకున్నా. ఆభరణాలన్నీ విసిరివేసినటువంటి తల్లి చూడామణిని ఎందుకు దాచిపెట్టుకున్నదట అంటే, బ్రతుకును ముగించుకోవడానికి దాచిపెట్టుకుందట. పూర్వకాలపు కథలు, చరిత్రలు చదివితే పాత సినిమాల్లో కూడా చూపించాడు. ఒకానొక వజ్రాల ఉంగరం లాంటిది, ఆభరణం లాంటిది ఉంచుకొని ఆపద సమయంలో రాణుల దగ్గర కూడా ఆభరణాలు ఉండేవి. శత్రువు కోటని ఆక్రమించినప్పుడు ఆ రాయిని పగలగొట్టేసి మింగి వాళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ సీతమ్మ కూడా అందుకని ఉంచుకుందట. నువ్వు వస్తావని నమ్మి దీన్ని నీకు ఇచ్చి పంపిస్తున్నాను. నువ్వు మళ్ళీ వస్తావు అంటే నువ్వు రాముణ్ణి తీసుకొని వస్తావు అనేటువంటిది నమ్మి, దీనిని చూడగానే ఆయనకు కౌసల్యాదేవి, దశరథ మహారాజు, తనకు నాపై కలిగినటువంటి ప్రేమ, ఈ 3 జ్ఞాపకం వస్తాయని చెప్పు అంటూ అందించింది. ఆమె దాన్ని చేతికి ఇవ్వగానే హనుమంతుడు ఆ చేత్తో పట్టుకొని దాన్ని భరించలేకపోయినట్టండి. ఎందుకని? శబ్దంబు కానిది శబ్దమైనది, వికారము లేనిది వికారమైనది, హిరణ్య గర్భుని వంటిది, ప్రణవము చేత ధరించినట్లు ధరించాడు. శబ్దం కానిది శబ్దమైనటువంటిది. ఇదంతా ప్రణవ లక్షణాలే. అమ్మ పరాత్పరి జగదంబ కాబట్టి ఆ జగదంబకు సంబంధించినటువంటి ఆ చూడామణి, జగదంబ యొక్క శిరస్సు పైన ధరించినటువంటిది చూడామణి. అంటే జగదంబ యొక్క శిరోరత్నం. శిరోరత్నం అంటే ఎంత? వేదనాదానికి అతీతమైనటువంటిది, ఆది సృష్టి అయినటువంటిది అయి ఉండాలి. అటువంటి దాన్ని తీసుకువచ్చి ఆ హనుమ చేతిలో పెడితే ఆయన భరించలేకపోయినాడట. నోటి నుంచి మాట రాలే, పలుకు లేదు, కాసేపు పలకకుండా ఉండిపోయినాడు. అటు తర్వాత పలకకుండా ఉండటం పాడి కాదు అని చెప్పి, స్వామి వచ్చునమ్మ స్వామి తప్పక వచ్చు, స్వామి తెత్తునా భుజాల మీద, రాడయేని స్వామి రమణి నన్నింతగా ఏల పంపు ఇంత ఏలసేయు. స్వామి తప్పనిసరిగా వస్తాడమ్మా, నా భుజాల మీద మోసుకొని స్వామిని తీసుకొని వస్తాను. ఒకవేళ రానివాడు గనక అయితే నన్నెందుకు పంపిస్తాడు? ఇంత ఎందుకు చేస్తాడు? రాముడు తప్పనిసరిగా వస్తాడు. యుద్ధంలో కపి సైన్యం వెంటరాగా రావణ సంహారం చేస్తాడు. అమ్మా, నీవు లేకుంటే రాముని స్థితి ఏమిటో తెలుసా? వామభాగం లేని శంకరుడు గాలిలో తేలినట్టు బద్దలాగా ఉంటుంది. బద్దలాగా విశ్వనాథ ప్రయోగం. సగభాగం, ఈ భాగం అంతా అమ్మవారు కదా. అమ్మవారు లేకుండా ఒక్క అయ్యవారే ఉన్నాడు అనుకోండి. ఒక కాలు లేదు, ఒక చెయ్యి లేదు, ఒక కన్ను లేదు, ఇక ఏమైంది? ఒక భాగం
ఒక బద్ద గాలికి ఆడినట్లుగా ఉంటుంది. అన్నము జిహ్వకు నెక్కదు. రాముడి పరిస్థితి ఏమిటయ్యా అంటే, అన్నము జిహ్వకు నెక్కదు, కన్నో అరమూత పడదు కమలాక్షునకు, నిన్ను వదలి రాముడనుచు అన్న పదార్థంబు కనుల కగపడునటే. ఆ రాముడికి అన్నం ఎక్కటం లేదు, కన్ను మూత పట్టం లేదు, నిద్ర రావటం లేదు. అమ్మా, ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు లేకుండా రాముడు అనేటటువంటి పదార్థం ఒకటి ఉంటుందా అసలు అని చెప్పి, అమ్మా నాకు సెలవివ్వు అన్నాడు. అనగానే జానకీదేవి, నాయన సర్వదేవతలు నీ మార్గరక్షణ చేస్తూ ఉండగా వెళ్ళిరా అన్నది. రామునికి ప్రణామాలు అర్పించు. గొప్పవాడు సుమిత్ర బిడ్డ, ఆ సుమిత్ర బిడ్డను అడిగానని చెప్పు. సుగ్రీవుడు సుగ్రీవుడు అని నువ్వు చెప్తున్నావు, సుగ్రీవుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. ఆయన నా మనస్సుకు నేను ముందే చూసినట్లుగా అనిపిస్తూ ఉన్నాడు. చూడకపోయినా ఆయనను అడిగానని చెప్పు, కుశలం అడిగానని చెప్పు. అంగదుడు మొదలైనటువంటి కపివీరులు ఉన్నారే, వాళ్ళందరినీ కూడా పేరు పేరున కుశలం అడిగానని చెప్పు. అగ్నిదేవుడు నిన్ను సదా రక్షించుగాక. మళ్ళీ చెప్పిందండి, అగ్నిదేవుడు నిన్ను సదా రక్షించుగాక అని ఆమె మాట్లాడకుండా ఉన్నది. ఆమె ఏదో చెప్తుంది ఇంకా అని ఈయన ప్రతీక్షిస్తున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె అనుకుంటోంది ఈయన ఏదో చెప్తాడు అని చెప్పి ఆమె అనుకుంటోంది. ఈమె చెప్పట్లా, ఆయన చెప్పట్లా. ఆ కొద్ది వ్యవధానంలో రాముడితో ఆమె పర్ణశాలలో గడిపినటువంటి రోజులు, అయోధ్యలో గడిపినటువంటి రోజులు, ఇవన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకున్నది. తెచ్చుకొని హనుమంతుడితో చెప్తూ ఉన్నది, ఓ హనుమా, అయోధ్యలో నేను ఉండగా ఒకసారి ఎర్రంచు నల్ల చీర కావాలి అని కోరాను నేను. ఆ ఎర్రంచు నల్ల చీర కావాలి అంటే ఆయన ఏం చేశాడంటే, క్రొక్కారు నెమళ్ళ జరీపోగు అంచుల మూలలు కలిగినటువంటి చీర తెచ్చిపెట్టాడు. ఆ చీర కట్టుకున్నాను నేను, చాలా అందంగా ఉన్నావు అన్నాడు. అని ఆ చీర పైట కిందగా వేళ్లాడుతూ ఉన్నది. అది వర్ష ఋతువు. స్వామి ఆ వర్ష ఋతువున బయటికి వెళ్ళి వచ్చినటువంటి వాడు తన కాళ్లను ఆ పైటతో తుడుచుకున్నాడు, ఆ చీరతో తుడుచుకున్నాడు. అప్పటి నుండి నాదు బ్రతుకంతయు ఆతని కాలుదుమ్ముగా చొప్పడెనోయి, దుల్పుకొనుచో మరి పట్టిన కొత్త దుమ్ముగా ఎప్పటికప్పుడి తుదకు ఏమైపోయెను, దుమ్ము లేనిచో ఎప్పుడు నిద్ర పట్టదిది ఈ 10 మాసంబులు ఎట్టులయ్యెనో. ఎంత అద్భుతమైనటువంటి భావన చూడండి. అప్పటి నుంచి ఆయన కాళ్ళు దులుపుకున్న నాటి నుంచి అనునిత్యం ఆయన చేసేటువంటి పని ఇదే. ఆయన కాలి దుమ్మే నా జీవితంగా గడిచిపోయింది. ఏ రోజుకు ఆ రోజు కొత్తదైనటువంటి దుమ్ము ఆయన ఆ చీర చెరక్కి రాస్తున్నాడు అంటే, ఆ స్వామిని ఎడబాయకుండా ఉన్నాను. ఆ కొత్త దుమ్ము గనక రాకపోతే నాకు నిద్ర పట్టదు. 10 నెలలు అయిందయ్యా నిద్రపోయి. ఎందుకు నిద్రపోలేదయ్యా అంటే, ఈ కాలి దుమ్ము లేదు. కానీ భగవంతుడి యొక్క పాదరజస్సే ముక్తిని ఇచ్చేటటువంటిది. ముక్తికి మించినటువంటి ఆనందం లేదు. ఆ మాట పోతన గారే చెప్తాడు భగవంతుడిని గురించి చెప్తూ, మహానందాంగన ఆడింభకున్ అంటాడు. ఆనందం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, పరమాత్మ ఇచ్చేటువంటిది ఆనందం అని నిట్టూర్చింది తల్లి. అమ్మా, రాముడు వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు అన్నాడు. అయితే ఏమంటుంది, ఎట్లా వస్తాడు ఆయన? ఈ రావణాసురుడు బ్రహ్మచేత శివుడి చేత ఇద్దరి చేత వరాలు పొందాడు. రాముడు రావణాసురుణ్ణి సంహరించాలి అంటే ఎవరి సహకారమో కావాలి, బ్రహ్మగారి సహకారమో శివుడి సహకారమో కావాలి. వాళ్ళిద్దరూ కూడా
సహాయపడరు రాముడికి. అయినా సరే రాముడయి మాత్రమప్పటికేమి చేయు అనిన ఆమె మనస్సు ఏమనుకుంటుందో బయటికి చెప్తూ ఉన్నది. రాముడయి మాత్రమప్పటికేమి చేయు అనిన అది ఏమి చేయును మనకునేలా. రాముడై ఆయన ఏం చేస్తాడులే అని అనుకుంటే ఏం చేస్తాడో మనకెందుకు? ప్రశ్న సమాధానం రెండు ఆమె చెప్తోంది. అతని భార్యను దొంగిలించే అతడు చూచికోవలయుగాని, అతడి భార్యను దొంగిలించే అతడు, అక్కడ ఒక అతడేమో రావణాసురుడు, ఇంకొక అతడు రాముడు. ఆ రావణాసురుడు ఈ రాముడి భార్యను దొంగిలించాడు. అతడు చూసుకోవాలి, అంతేగాని నీకు నాకు నేలా. ఓ హనుమంతుడా, నీకు నాకు ఎందుకు, వాళ్ళు చూసుకుంటారు అనగానే అయోమయం అయిపోయిందట హనుమంతుడికి. అప్పుడు సీతాదేవి తనకు అర్థం కావటం లేదు అనుకున్నాడు హనుమ. అనుకొని చూడామణిని భద్రపరుచుకొని అమ్మ దగ్గర సెలవు తీసుకున్నాడు. రాముడి భూమి జాత భర్త ఒకడంతే, దేనికెంత వెలో మరి దానికంతే, పావనియుదాను అంతియ ఒట్టి రామమేదిని పతిదూతగా మిగిలిపోయే. ఈ ఖండం పూర్తయ్యేటప్పుడు చెప్పినటువంటి మాట, రాముడు ఈ భూమి జాత భర్త ఒకడు అంతే. ఈ భూజాతకు సీతకు భర్త రాముడు అంతే. దేనికి ఎంత వెలో దానికంతే అంటే ఇక్కడ ఈ భూమి జాత సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి ఈ అసామాన్యురాలికి అసామాన్యుడైనటువంటి వాడే భర్తగా ఉన్నాడు, అసామాన్యమైనటువంటి కార్యాన్ని అవలీలగా నెరవేర్చగలడు అనేటువంటిది గర్భితమైనటువంటిది. పావనియుతాను అంతియే. ఈ పావని ఎవరయ్యా? ఒక సాధారణమైనటువంటి కోతి అంతే. ఒక రామదూత, దూతగా మిగిలిపోయినాడు అంతే. అంటే ఈ సందర్భం వరకు, ఇక్కడి వరకు రామదూతగానే ఉన్నాడు. కిష్కింద నుంచి బయలుదేరిన నాటి నుంచి, ప్రశ్రవణగిరి నుంచి బయలుదేరిన నాటి నుంచి ఇప్పటిదాకా రామదూతగానే ఉన్నాడు. సాధారణమైన కార్యం చేశాడు. ఇక నుంచి అసాధారణమైనటువంటి కార్యక్రమాలు రేపటి నుంచి దివాఖండంలో ఆయన చేయబోతున్నాడు. ఇది ఉషఖండమాత్మ సాహిత్య పరమ సూక్ష్మ బిందు రూప దృక్సోత్రభూష కలిత శ్రవణోహజని మాత్ర కల్పమాన సురపురీ సుఖాదిక సౌఖ్యభర విధాయి అంటూ ఈ ఉషఖండాన్ని ముగించారు. నేటికి స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేషాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.